శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచంచరీకః. సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. రామాయణంలో ఉండేటటువంటి విశేషాల్ని విహంగ వీక్షణంగా పరిశీలనం చేస్తూ అవి మన నిత్య జీవితానుసంధానమునందు ఎంత ఉపయుక్తముగా ఉంటాయి, కాలగతికి రామాయణ కావ్యము ఎలా నిలబడినది అన్న విషయాన్ని గురించి నిన్నటి రోజున మీకు గురువైభవంగా కొంత విషయాన్ని ప్రస్తావన చేసి ఉన్నాను. నేను ఎందుకో ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ యాదృచ్ఛికంగా ఒక మాట అని పూర్తి చేశాను. రేపటి రోజున ఓర్పు అన్నది మనుష్య జీవితంలో ఎంత అవసరం, ఆ ఓర్పు లేకపోతే వచ్చేటటువంటి పరిణామములు ఎలా ఉంటాయి అన్న దాని గురించి నేను ప్రస్తావన చేస్తాను అని ఉన్నాను. దాన్ని రామాయణాంతర్గతంగా అనుసంధానం చేస్తాను అన్నాను. మీరు ఒక విషయం ఆలోచించండి. ఓర్పు అనబడేటటువంటి విషయం మనస్సుకి సంబంధించిన ప్రక్రియ. అది కర్మేంద్రియాలకు సంబంధించినది కాదు. మనస్సు ఎప్పుడైనా ఓర్పుని కోల్పోయిందనుకోండి, ఆ సహనమును కోల్పోగానే వచ్చేటటువంటి ఫలితం ఒకటి ఉంటుంది. దాని పేరే కోపము లేదా క్రోధము. క్రోధము అంటే కొంచెం దీర్ఘకాలం ఉంటే క్రోధం అంటారు, లేదా వ్యగ్రత ఎక్కువగా ఉంటే క్రోధము అంటారు. అలా కాకుండా అది స్వల్పకాలమునకు పరిమితమైతే కొంచెం నిగ్రహించుకోగలిగితే దాన్ని కోపము అని పిలుస్తారు. ఎక్కడ ఓర్పు పూర్తయిపోతుందో అక్కడ కోపం ప్రారంభమవుతుంది. సర్వసాధారణంగా కోపం అనేటటువంటి లక్షణం మనిషిని ఉద్ధరించేటటువంటి లక్షణం అయి ఉండదు. కానీ కోపం అనేటటువంటిది రెండు బలవత్తరమైనటువంటి కారణముల చేత వస్తుంది. ఎవరికి అంటే ప్రాజ్ఞత లేని వారికి. మొదటి కోపం ఎందుకు వస్తుందంటే తగినంత ఓర్పు లేకపోవడం. ఓర్పు ఎందుకు ఉండదు అంటే ఒక తనని గురించినటువంటి తాను ఒక పెద్ద అపోహలో ఉంటాడు. నేను ఇంత గొప్పవాణ్ణి, నేను అంతటి వాణ్ణి, ఏదో నాకు ఇంత ఐశ్వర్యం ఉంది, లేకపోతే నేను ఇంతటి మహాపండితుణ్ణి, లేకపోతే నేను ఇంతటి విలుకాణ్ణి. భగవంతుడిచ్చినటువంటి విభూతిని దేన్నో ఒకదాన్ని చూసుకుంటాడు. నేను ఇంత పొడుగ్గా ఉంటాను, నేను ఇంత అందంగా ఉంటాను, నేను ఇంత చదువుకున్నాను, నాకు ఆ పక్కన నేను చదువుకున్న విద్యార్హత ఉన్నది, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను, ఏదో ఎంచుకుంటాడు. ఎంచుకుని దాని వలన ఏమవుతాడంటే తాదాత్మ్యత చెందుతాడు. చెంది వ్యక్తిత్వాన్ని మలినం చేసుకుంటాడు. ప్రతి చిన్న విషయాన్ని ఆ రంగుటద్దంలోనే చూస్తాడు.
నా అంతటి వాణ్ణి నేనండి, నన్ను ఇంత మాట అండవా అంటాడు. దేన్ని తట్టుకోలేడు. ఆ తట్టుకోలేకపోవడం ఏం చేస్తుందంటే అది కోపం వైపుకి దారి తీసేస్తుంది. అస్తమానం కోపమే, అయిన దానికి కాని దానికి కోపం వస్తుంటుంది. ఈ కోపమునకు ఏమైనా ఫలితం ఉంటుందా అంటే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ. తాను చేయగలిగినది ఏం ఉండదు. రెండవ కోపం ఎలా ఉంటుందంటే తాను చెయ్యగలిగినది ఉండదు, లేదా తాను చేసినటువంటి తప్పుని తప్పుగా ఒప్పుకోలేడు. ఇప్పుడు ఏం చేస్తారంటే కోపం శేషేన పూరయేత్. ఇది తన వాళ్ళ దగ్గర నిజాయితీతో తాను అంగీకరించలేడు కాబట్టి దాన్ని ఎలా పూర్తి చేసేయాలంటే కోపంతో పూర్తి చేసేయాలి. ఏమంటే మీకు ఈ నెల జీతం ఏదో 8,000 9,000 రావాలి కదా, 5,000 ఇంటికి తీసుకొచ్చారు ఏమిటండి అని భార్య అడిగింది అనుకోండి, తాను 4,000 రూపాయలు ఎందుకు వ్యయం చేశాడో భార్యకి చెప్పుకోలేని రీతిలో వ్యయం చేసిన వ్యక్తికి ఇప్పుడు ఆ శేషాన్ని ఎలా పూర్తి చేయాలి? తను చెప్పుకోలేడు, తన తప్పుని ఒప్పుకోగలిగిన ధైర్యం లేదు. అందుకని కోపం శేషేన పూరయేత్. అప్పుడు ఏమంటాడంటే నువ్వు నన్ను అడగగలిగిన దానివా, నా ఇష్టం, నేను సంపాదించాను, నేను ఖర్చు పెడతాను, నువ్వెవరు అడగడానికి? ఇప్పుడు ఆ భార్య అడగడం తప్పు కాదు, ఆ విషయం తనకి తెలుసు. కానీ అసలు వ్యక్తిత్వం తాలూకా పీక నొక్కేస్తాడు, నొక్కేసి ఆ కోపానికి వశుడైపోతూ ఉంటాడు. ఈ ఓర్మి తగ్గిపోవడం అనేటటువంటి విషయం జీవితంలో చాలా కష్టాల పాలు చేస్తుంది. రామాయణంలో ప్రకటంగా దీన్ని గుణం కింద మాట్లాడరు, కానీ రామాయణంలో అంతర్లీనంగా ఓర్పు గురించి వాల్మీకి మహర్షి ఎన్ని చోట్ల ఎంత గొప్పగా మాట్లాడారో మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. రామాయణం బాలకాండని నేను ప్రధానంగా చేసుకుని మాట్లాడుతున్న ప్రసంగాల్లో 2వ రోజు కనుక మీరు చూడండి. కుశనాభుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనకి 9 కుమార్తెలు. ఆ 9 కుమార్తెలు ఆయనకి ఎలా కలిగారు అంటే ఘృతాచి అనబడేటటువంటి ఒక అప్సరస వలన కలిగారు. ఈ 9 కుమార్తెలు కూడా చక్కదనంలో ఎదురులేని వారు, అంతటి సౌందర్య రాసులు. ఈ 9 ఆడపిల్లలు కూడా గొప్ప తపశ్శక్తి కలిగినటువంటి వారు. ఒకే చోట సౌందర్యం ఉంది, ఒకే చోట తపశ్శక్తి ఉంది. ఈ 9 ఒకనాటి సాయంకాలం వేళ అంతఃపుర పైభాగంలో అనేకమైనటువంటి సంగీత వాద్య పరికరాల్ని మోగించుకుంటూ పాటలు పాడుకుంటూ ఆడుకుంటున్నారు. వాయుదేవుడు చూశాడు. చూసి ఈ 9 ఆడపిల్లలతో ఒక మాట అన్నాడు. మీరు 9 ఆడపిల్లలు, చక్కదనం కలిగిన వారు, మీరు మనుష్యులుగా ఉన్నారు కాబట్టి మీకు ఈ యవ్వనము స్థిరంగా ఉండదు, ఈ యవ్వనం వెళ్ళిపోతుంది కాలగతిలో. కానీ మీకున్నటువంటి అందాన్ని శాశ్వతత్వం చెయ్యడం కోసమని నేను మీకు ఒక ఉపకారం చేస్తాను. మీ యందు నా మనసు ప్రవర్తించింది కనుక మీ 9 నాకు భార్యలు కండి. మీరు 9 భార్యలైతే మీరు దేవతాత్వాన్ని పొందుతారు. ఆ కారణం చేత మీకు ఈ అందం పోకుండా కాపాడబడుతుంది అన్నాడు. అంటే వాళ్ళు 9 అధిక్షేపించలేదు, ఒక సత్యాన్ని చెప్పారు. నువ్వు దేవతాంశమును పొందినవాడవు, వాయుదేవుడవు, నువ్వు ఇలా ప్రవర్తించకూడదు, పెళ్లి కాని ఆడపిల్లలతో నువ్వు వచ్చి ఇలా మాట్లాడకూడదు. ఎందుకని అంటే పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం హి సహ యస్యనో దాస్యతి పిత సనో భర్త భవిష్యసి. వాళ్ళు ఎంత గొప్ప మాట చెప్పారంటే ఆర్షమైనటువంటి ధర్మమును పాటించేటటువంటి వేదములను నమ్మేటటువంటి ఈ కర్మభూమి అయినటువంటి భరత భూమి యందు ఎన్నడూ కూడా ఆడపిల్ల తన భర్తను తాను నిర్ణయించుకునేటటువంటి దుర్దినము రాకుండుగాక. ఆడపిల్లకి భర్తని తల్లిదండ్రులే నిర్ణయించెదరుగాక. మేము స్వతంత్రంగా భర్తనించుకోవడం ఏమిటయా, నువ్వు మమ్మల్ని అడగడం ఏమిటి, మేము నిన్ను చేసుకోవడం ఏమిటి? నువ్వు అడగవలసి వస్తే ఎవరిని అడగాలి? నువ్వు మా తండ్రి గారిని అడగాలి. నువ్వెవరిని అడుగుతున్నావు? మమ్మల్ని అడుగుతున్నావు. అలా అడగచ్చా? అడగకూడదు. నువ్వు కోపగిస్తాననుకుంటున్నావేమో, మీకు ఒక్క మాట చెప్తున్నాను. నువ్వు దేవతలలో ఒకడవై ఉండవచ్చు, వాయుదేవుడవై, కానీ మాకు తపశ్శక్తి ఉన్నది. నువ్వు చేసినటువంటి తప్పిదమునకు ఇప్పుడే మేము నిన్ను దేవతాస్థానము నుంచి తొలగతోయగలం, కానీ మేము అలా తొలగతోయ్యం. ఎందుచేతనంటే పొరపాటు అన్నది ఎవరి వల్ల అయినా జరుగుతుంది. నీ తప్పు తెలుసుకొని నువ్వు దారి విడు అన్నారు. ఎంత మర్యాదగా మాట్లాడారో చూడండి. వాళ్ళు ఒక మాట కూడా అన్నారు, నువ్వు ఇదే మాట మా తండ్రి గారిని అడుగు.
మీ కుమార్తెలైన నూర్గురులను నేను ఒక్కడనే భార్యలుగా చేసుకుందాం అనుకుంటున్నాను అని అడుగు. మా తండ్రి గారు ఒకవేళ కన్యాదానం చేయడానికి అంగీకరిస్తే ఒక వ్యక్తికే మా నూర్గురును భార్యలుగా ఇస్తానంటే పితాహి ప్రభురస్మాకం దైవత పరమం దైవతం హిసహ, మా తండ్రి గారు అలాంటి నిర్ణయం చేస్తే మేము నూర్గురము ఆ వ్యక్తికే భార్యలమవుతాం, నీకు భార్యలమవుతాం తప్ప మేము నిర్ణయించుకోం అన్నాడు. అంటే వాయుదేవుడికి ఆగ్రహం కలిగి వాయు ప్రసరణం శరీరంలో నిలబడిపోయింది అనుకోండి, వెంటనే శరీరం ఏమైపోతుందంటే కొయ్యలా అయిపోతుంది. అందుకే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోతాయి కనుక శవం కొంతసేపు అయ్యేటప్పటికి కర్రముక్క ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది. ఆ ప్రాణచలనం లేకపోతే వచ్చేటటువంటి ఉపద్రవం అది. ఇప్పుడు వాయుదేవుడు వాళ్ళ శరీరంలో ఉండేటటువంటి స్థానములలోకి విశేషంగా ప్రవేశించి ఆ శరీరం వంకర్లు తిరిగిపోయేటట్టుగా చేసేసాడు. అందగత్తెలే కానీ గూని వచ్చిన వాళ్ళు ఎలా వంగిపోయి భూమి మీద పడిపోతారో అలా నూర్గురు కాంతలో కూడా వంకర్లు తిరిగిపోయి రాజాంతఃపురంలోకి వచ్చి రాజుగారి పాదముల మీద పడి ఏడ్చారు. తండ్రే ప్రభువు. తండ్రి చూసి అన్నాడు, మీరెవరు అన్నాడు. అంటే ఆశ్చర్యం చూడండి, ఒక తండ్రి తన కుమార్తెల్ని గుర్తుపట్టలేనంతగా వికారం పొందేటట్టు చేశాడు వాయుదేవుడు. చేస్తే వాళ్ళు అన్నారు, నాన్నగారు మేము మీ కుమార్తెలం, ఇలా వాయుదేవుడితో మాకు సంవాదం జరిగింది, మేము ఆయనతో మాట్లాడాం, ఆయన ఆగ్రహించి మమ్మల్ని ఈ రకంగా చేశాడు, మేము వచ్చి మీ పాదముల మీద పడ్డామన్నాడు. అంటే తండ్రి అన్నాడు, అమ్మ మీకు తపశ్శక్తి ఉంది కదా, మీరు తిరిగి వాయుదేవుణ్ణి శపించలేదా? మీకు అపకారం చేశాడు కదా, మీరు శపించలేదా అని అడిగాడు. అడిగితే పెళ్ళి కాని ఆడపిల్లలండి రామాయణంలో వాళ్ళు నూర్గురు. వాళ్ళు అన్నారు, నాన్నగారు తపశ్శక్తి ఉన్నంత మాత్రం చేత ఒక వ్యక్తి తప్పు చేశాడు కదా అని తిరిగి శపించడమే చేస్తే ఇంకా ఓర్మి అన్న మాటకి అర్థం ఎక్కడుంది అని అడిగారు. అడిగితే తండ్రి పొంగిపోయి అన్నాడు, అమ్మా క్షమాదానం క్షమా యజ్ఞ క్షమా సత్యం హి పుత్రికాః క్షమా యశః క్షమా ధర్మం క్షమయా విష్టితం జగత్. రామాయణంలో ప్రాణప్రదంగా నేను భావించేటటువంటి శ్లోకాలలో ఇదొకటి. కుశనాభుడు అంటాడు, క్షమాదానం. ఒక వ్యక్తి ఏ దానము చెయ్యక్కర్లేదు, కానీ ఆయనకి ఓర్పు ఉంటే, తాను ఆ మాట పడవలసిన వాడు కాకపోయినా ఆ మాట పడడానికి తాను సిద్ధపడగలిగితే, తాను అలా ఉండవలసిన అవసరం ఆయనకి లేదు కానీ ఆయన అలా ఉండడానికి కూడా సిద్ధపడితే అటువంటి వాడికి ఓర్పు ఉన్నట్టు. అంత ఓర్పుతో ఉండి అవతల వారిని మన్నించి వాళ్ళ అజ్ఞానాన్ని క్షమించగలిగినటువంటి వ్యక్తిత్వం ఉంటే అతను ప్రతినిత్యము యోగ్యులైన వారికి దానములు చేసిన వాడేనమ్మా. క్షమాదానం క్షమా యజ్ఞం. ఆ వ్యక్తి ఇంకా వేరే యజ్ఞం చెయ్యక్కర్లేదు. ఎవరు విశేషమైన ఓర్పుతో ఉంటాడో ఆ వ్యక్తి ప్రతినిత్యము యజ్ఞము చేసిన వాడే. క్షమా సత్యం హి పుత్రికాః. ఈ ఓర్పు అనబడేటటువంటిది అది ఏ సత్యము. సత్యం అంటే భగవానుడు. ఏది మార్పు చెందదో దాన్ని సత్యమని పిలుస్తాం. ఆ మార్పు చెందనటువంటి పరబ్రహ్మస్వరూపమై ఈ ఓర్పు ఉన్నది. క్షమా సత్యం హి పుత్రికాః క్షమా యశః. ఓర్పుయే కీర్తి. ఓర్పు కీర్తి ఎలా అవుతుంది అని మీరు నన్ను అడగచ్చు. మీరు చూడండి, చిత్రనలీయము అని మనకు ఒక నాటకం, అందులో నలచక్రవర్తి ఎంత ఓర్పు పట్టాడో తెలుసా అండి. గుర్రపు చినుకుల మధ్య గుర్రాన్ని తోలగలిగినటువంటి సమర్థుడైన. విమలాతపత్రముల్ వెలయగల్గిన నేడు వర్షాతపతముల మెలగనీడు కనుసొన్న దొరల చేతన యాజ్ఞ కొను విభుండు వెలయ ఒక్కని యాజ్ఞ వెలగనీడు భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటెయూ క్రోవియూ పట్టె నీడు విపుల కేసరి నక్కట పిల్లి చేసే అధమ విధమున ఇట్టిదే విధికృతంబు అంటారు. మహానుభావుడు చేతిలో రాజదండం పట్టుకుని ఉరిశిక్షలు వేయగలిగినటువంటి నలచక్రవర్తి వంటలవాడిగా ఒక చేతిలో గరిటె ఒక చేతిలో కొరివి పట్టుకున్నాడు. హరిశ్చంద్రుడు సత్యం కోసం ఇచ్చినటువంటి మాట కోసం కాటికాపరిగా ఉన్నాడు. తన కుమారుడి శరీరానికి అంత్యేష్టి చేయడానికి కాటి సుంకం అడిగాడు. ఓర్పు లేనినాడు అసలు లోకం లేదమ్మా.
క్షమయావిష్టితం జగత్. ఎంత గొప్ప మాట చూడండి. ఈ జగత్, ఈ బ్రహ్మాండము ఈశ్వరుని వలన లేదు. ఈశ్వరుడు సృష్టి చేయవచ్చు, కానీ తపశ్శక్తి ఉన్న వాళ్ళందరూ ప్రతి క్షణం ఓర్పుని కోల్పోయి శపించడం ప్రారంభం చేస్తే అసలు ఈ జగత్ అన్నది ఉండదు. కాబట్టి ఈ జగత్తు దేని యందు ఉన్నది? ఓర్పు యందు ఉన్నది. ఎక్కడ సహనం ఉన్నదో, ఎక్కడ ఓర్పు ఉన్నదో అది ఈశ్వరుని యొక్క విభూతి. తాను అటువంటి కష్టాన్ని పొందడానికి అర్హుడు కాకపోవచ్చు, తను తెల్లవారి లేస్తే గొప్ప మర్యాదలు అందుకున్నవాడు కావచ్చు, కానీ 10 మంది కోసం, భగవంతుడి కోసం తాను ఒక్కొక్క నాడు ఓర్పుతో ఉండవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అది ఈశ్వరుడి యొక్క పరీక్ష. ఆనాడు తాను అటువంటి పరిస్థితికి సిద్ధపడాలి. మీకు రామాయణంలో నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. హనుమ అంటే ఎవరండి? నవవ్యాకరణ పండితుడు, మహానుభావుడు, బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆయనకొక్కరికే ఒక మాట ఉంది, మనోజవం. మనస్సు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా స్వామి హనుమ వెళ్ళిపోతారు. సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత అని ఆ జగామలంకాం మనసా మనస్వి అంటారు మహర్షి శ్రీమద్ రామాయణంలో కిష్కింధకాండలో. ఆయన సంకల్పం చేసినంత మాత్రం చేత ఉత్తర క్షణం ఆయన మనస్సు ఉత్సాహంతో ఆవలి ఒడ్డుకు చేరిపోతుంది. అంతటి దర్శన సామర్థ్యము కలిగినటువంటి హనుమని పనికి మాలినటువంటి రాక్షసులు, అందులో హనుమకి ఒక రహస్యం తెలుసు. బ్రహ్మాస్త్రం తన్ని కట్టి వదిలిపెట్టేసింది ఆ రోజున ఇంకా హనుమ ఏ అస్త్రశస్త్రముల చేత కట్టుబడరు. అటువంటి హనుమ తలుచుకుంటే ఆ రోజునే లంకాపట్టణాన్నంతటినీ బూది చేసేయగలరు. ఆయన చెప్పారు కూడా, నాకేం భయం లేదు, నేను తలుచుకుంటే ఇప్పుడే నీ 10 తలకాయలు గిల్లేస్తానని చెప్పారు రావణాసురుడితోటి. అంతటి హనుమ కూడా ఓర్పు పట్టారు. ఓర్పు పట్టి ఆ రావణాసురుడు 10 తలకాయలతో సింహాసనం మీద కూర్చునుంటే అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అన్నారు. తనకి సహనం లేకపోతే అవతలవాడిలో ఉండేటటువంటి గుణాన్ని చూడలేడు, అసూయ ప్రబలిపోతుంది. ఎంత ఓర్పుతో ఆయన ఉన్నారో చూడండి. ఇంతటి మహానుభావుణ్ణి పట్టుకొని తాళ్లతో కట్టి ఆయన తోకకి వస్త్రాలు చుట్టి నెయ్యి పోసి అగ్నిహోత్రం వెలిగించి ఒక బండి ఎక్కించి ఆయన్ని చీపుళ్లతో కొడుతూ, కర్రలతో కొడుతూ, చారీకుడు చారీకుడు అని అరుస్తూ లంకాపట్టణపు వీధులన్నిటినీ తిప్పారు. తిప్పుతుంటే స్వామి అన్నారు, ఈ కష్టమంతా నేను దేనికి పడుతున్నాను? ఆయన తలుచుకుంటే కేవలం ఆయనే చెప్పేశారు, తలేనాభ్యహనత్కాంశ్చీ పాదైకాంశ్చిత్ పరంతప ముష్టినాభ్యహనత్కాంశ్చీ నఖైకాంశ్చిత్ తదారయత్. గోళ్లతో గీరుతాను, వక్షస్థలంతో కొట్టేస్తాను, పాదాలతో తొక్కేస్తాను, రాళ్లతో కొట్టి చంపేస్తాను మిమ్మల్ని అందరినీ, నాకు వేరే అస్త్రాలు అక్కర్లేదు. జయిచ్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయితి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం అని చెప్పారు ఆయన జయమంత్రంలో. నేను ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను, సీతమ్మ తల్లికి నమస్కరిస్తానని చెప్పుకున్నారు. అటువంటి హనుమని కర్రలతో కొడుతూ చారీకుడు చారీకుడు గూఢచారి గూఢచారి అని పిలుస్తుంటే ఆయన అనుకున్నారు మనస్సులో, నేను రామకార్యం మీద వచ్చాను, రాత్రి వేళ లంకాపట్టణం అంతా తిరిగాను, పగటి వేళ నా అవసరం లేకుండా వీళ్ళే నన్ను ఊరిరిగింపు చేస్తున్నారు. రేపు రామచంద్రమూర్తి దగ్గరికి వెడితే లంకాపట్టణానికి బలం ఎంత అని అడిగితే నా స్వామికి నివేదించాలి కదా. రామకార్యం కోసమని 4 దెబ్బలు నేను తింటే మాత్రం నాకు నష్టం ఏమిటనుకున్నారు. ఈశ్వర కార్యం కోసమని అంతటి కష్టాన్ని ఓర్చారు హనుమ. స్వామి హనుమయే ఆనాడు ఓర్మి తప్పిపోయి ఉంటే, రావణాసుర సంహారం హనుమ చేసేసి ఉంటే హనుమ చేయగలరా అని మీరు అనుమానపడచ్చు. నిస్సందేహంగా చేసేస్తారు. ఎందుకో తెలుసా అండి, ఆయనే చెప్పేశారు, నీ తలలు గిల్లుతాను రా, ఏమనుకుంటున్నావో, సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరాక్షత నదానవో నగంధర్వో నయక్షో నజపన్నగ మానుషో రాఘవో రాజన్ అని
రాముడు మనుష్యుడు, కానీ సుగ్రీవుడు మనుష్యుడు కాడు, దేవత కాడు, రాక్షసుడు కాడు, యక్షుడు కాడు, కిన్నెరుడు కాడు, కింపురుషుడు కాడు. సుగ్రీవుడు కానప్పుడు స్వామి హనుమ కూడా కారు, వానరుడు. నరవానరముల చేతలు మరణించనన్న వరం నీకు లేదుగా, అందుకని వానరుడైనటువంటి హనుమ చేతిలో రావణాసురుడు ఆ రోజున మరణిస్తాడు. మరి ఎందుకు ఆయన చంపలేదు? నా స్వామి ప్రతిజ్ఞ చేశారు రామచంద్రమూర్తి, తానొచ్చి నిన్ను చంపుతానన్నారు, అందుకు నిన్ను వదిలేస్తున్నాను రా అన్నాడు. ఎంత ప్రాజ్ఞత అండి మహానుభావుడి. ఆయన ఒక మాట అంటారు, మనం జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం, క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురువునపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధూన ధిక్షిపేత్. ఒకసారి ఓర్పు పోయిందనుకోండి, పిచ్చి కోపం వచ్చేసింది అనుకోండి, క్రోధమునకు వశుడైపోయాడు అనుకోండి, వశుడైపోయిన వాడు ఏ తప్పు చెయ్యడు మీరు ఊహించక్కర్లేదు. ఇంకా క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురువునపి, తన గురువుని కూడా చంపేస్తాడు, వెనక ముందు ఆలోచించాడు, ఇంకా తర్వాత పడి ఏడుస్తాడు. అందుకని క్రోధమునకు వశుడు కాకూడదు. నేను నా స్వామి రామచంద్ర ప్రభువే వచ్చి నిన్ను నిగ్రహించేంత వరకు నేను ఓర్మి పడుతున్నానని చీపుళ్లతో కర్రలతో దెబ్బలు తిన్నారు తప్ప హనుమ మాత్రం రావణ సంహారము చెయ్యలేదు. కాబట్టి క్షమయావిష్ఠితం జగత్, ఓర్పు యందు ఈ లోకమంతా నిలబడి ఉన్నది. మీరు చూడండి, ఈ మాటలు చెప్పి వంకర్లు తిరిగిపోయినటువంటి శరీరాలతో పడిపోయినటువంటి తన కుమార్తెలను కుశనాభుడు ఎంత మెచ్చుకున్నాడంటే, ఎంత మంచి పని చేశారమ్మా, ఇప్పుడు మీకు నేను యోగ్యుడైన వరుణ్ణి తీసుకొస్తానన్నాడు. వెతికాడు. ఎవరు చేసుకుంటారండి ఆ పిల్లల్ని? కాలు చేసుకునేవాడు ఉన్నాడు. శరీరమునందు తిరిగిన వంకరలను చూసేటటువంటి దృష్టి కాకుండా అంత సౌందర్యాన్ని చూడగలిగినటువంటి మహాపురుషులు ఉంటారు. ఆ రోజులలో బ్రహ్మదత్తుడు అని మహానుభావుడు, ఆయన చూళి యొక్క కుమారుడు, వరంచేత జన్మించినటువంటి వాడు, అపారమైనటువంటి తేజోసంపన్నుడు, తపశ్శక్తి కలిగినటువంటి వాడు. ఆయనని వెళ్ళి అడిగాడు కుశనాభుడు, నా 9 కుమార్తెలను నువ్వు పాణిగ్రహణం చెయ్యాలన్నాడు. తప్పకుండా నేను స్వీకరిస్తానని ఆయన కన్యాదానం చేస్తున్నప్పుడు ఒక్కొక్క కన్య యొక్క చెయ్యి పట్టుకోగానే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి వంకర్లన్నీ పోయి వాళ్ళు యథాస్వరూపములను పొంది 9 బ్రహ్మదత్తుడికి భార్యలయ్యారు. తండ్రి గారి విషయంలో వాళ్ళు ఏం చెప్పారో ఆ మాట ఆ 9 కన్యలు నిలబెట్టుకుని మన జాతికి ఒక వైభవాన్ని ప్రకాశింపచేశారు. మీరు రామాయణంలో చూడండి, అసలు రామాయణంలో ఓర్పుకి పెట్టింది పేరైనటువంటిది ఎవరు అంటే సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లి గురించి స్వామి హనుమ ఒక మాట అంటారు, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. సంస్కృతంలో చకారం ఎక్కడైనా ఎక్కువ వేశారు అంటే చాలా బాధ కలిగితే వేస్తారు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి. ఈ తల్లి సీతమ్మ భూమాతకు కుమార్తె కదా, భూమికి ఎంత ఓర్పో తల్లి పోలికలు ఆడపిల్లకు వచ్చేసాయి, ఈవిడికి అంత ఓర్పు. మీరు చూడండి, మనం ఒక శంకుస్థాపన చేసామనుకోండి, భూమిని గుణపాలు పెట్టి గొయ్యి తవ్వుతాం. మనం పంట పండించుకోవాలనుకోండి, ఒక నాగలి పట్టుకొచ్చి భూమాత యొక్క గుండెల మీద గాయం చేస్తాం. మనం మల విసర్జన మూత్ర విసర్జన చెయ్యాలనుకోండి, భూమి మీద చేస్తాం. మనం పాదాలతో తొక్కి నడవాలనుకోండి, భూమి మీద నడుస్తాం. మనం చేసే అపచారాలన్నీ భూమి పట్ల చేస్తాం. ఇన్ని అపచారాలు మనం భూమి పట్ల చేస్తే ఆ తల్లి మాత్రం పరమ సహనంతో మనం శంకుస్థాపన చేస్తే ఇల్లు కట్టుకునే అవకాశం ఇస్తుంది, ఐశ్వర్యాన్నంతటినీ భూమిలోంచిస్తుంది, మనం బ్రతకడానికి పంట ఇస్తుంది, మనం ఆధారంగా తిరగడానికి తాను ఆధారమై ఉంటుంది. తొట్టతుదన తన శరీరం పడిపోతే వాణ్ణి తనలో కలుపుకునేటటువంటిది కూడా భూమాతయే. అటువంటి తల్లి, ఆ ఓర్పునకు మారుపేరైనటువంటిది భూమి. అక్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి. ఈ ఓర్పు బలవంతంగా ఎలాగో అలా నిగ్రహించుకుని కూర్చోవడం కాదు, ఆవిడ కళ్ళల్లో కనపడుతోంది. ఎంత నిర్మలంగా ఉందంటే సీతమ్మ, ఇన్ని అపచారములు చేస్తున్నాడు, జుట్టు పట్టి ఈడ్చుకొచ్చాడు, తన తొడ మీద కూర్చోబెట్టుకుని ఎత్తుకొచ్చాడు, జుట్టు పట్టి తీసుకొచ్చి లంకాపట్టణంలో తన సౌధం అంతటినీ తిప్పాడు, నాకింత బలం ఉందన్నాడు. ఈవిడితో ఏ
పురుషుడు మాట్లాడకూడదన్నాడు. ఒక గదిలో పెట్టాడు. తర్వాత కొంతకాలానికి తీసుకెళ్ళి ఉద్యానవనంలో ఒక శిశుపా వృక్షం కింద కూర్చోపెట్టాడు. చుట్టూ కూర్చోపెట్టినటువంటి వాళ్ళు రాక్షస స్త్రీలు. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం. వాళ్ళు చూస్తే ఎటువంటి వాళ్ళు, ఒకదానికి కడుపు పెద్దది, ఒకదానికి చెవు పెద్దది, ఓదానికి ముక్కు పెద్దది, ఓదానికి కన్ను పెద్దది, ఓదానికి నోరు పెద్దది, అన్ని వికారాలే. ఇన్ని వికారాలు ఉన్నటువంటి స్త్రీలందరినీ చుట్టూ కూర్చోబెట్టి కాపలా పెట్టాడు. ప్రతిరోజు రావణాసురుడి యొక్క పాన్పు చేరమని వీళ్ళందరూ బోధ. అక్కడ రామనామం చెప్పేవాడు లేడు. ఆ తల్లికి అక్కడ అన్నం కూడా తినలేదు. ఇంద్రుడు పంపించినటువంటి పాయసాన్ని ఇది రామచంద్రమూర్తికి దక్కాలని నేల మీద విడిచిపెట్టి తిందావిడే. అటువంటి సీతమ్మ, అంత ఓర్పు వహించినటువంటి సీతమ్మ చేత కాక ఓర్పు వహించింది ఆవిడ తలుచుకుంటే లంకాపట్టణాన్ని కాల్చేయలేదా? ఆవిడే చెప్పింది ఒక చోట, అసందేశాత్తు రామశ్చా తపసశ్చానుపాలనాత్ నత్వాంకుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హి తేజస. నేను తపస్సు పాలిస్తున్నాను, నేను రామచంద్రమూర్తి యందు తపస్సుతో ఉన్నాను. నా స్వామి వచ్చి నన్ను రక్షించాలి తప్ప నా అంత నేనుగా రక్షించుకోవాలని అనుకుంటే రావణ ఇప్పుడే నిన్ను బూడిద కుప్ప కింద చేసేయగలను. నాకంతటి సమర్థత ఉన్నది, అటువంటి తపశ్శక్తి ఉన్నది. కానీ నీ యందు నేను అలా చేయదలుచుకోలేదు. రాముడే వచ్చి నిన్ను నిగ్రహిస్తాడంది. ఈ ఓర్పు సీతమ్మ తల్లికి లేకపోయి ఉంటే అసలు లంకాపట్టణం ఉండేదా? రాముడు చేసినటువంటి ప్రతిజ్ఞ ఏమై ఉండేది? అసలు రామాయణం వేరొక కోణంలోకి వెళ్ళిపోయేది. సీతమ్మని అపహరించి రావణాసురుడు తీసుకుని వెడితే సీతమ్మని తిరిగి తేలేక రామచంద్రమూర్తి కష్టాలు పడుతుంటే సీతమ్మ తన తేజస్సుతో తనని తాను రక్షించుకున్నది అని ఒక తీర్పు చెప్పేద్దాం మనందరం. రామచంద్రమూర్తికి అంత ఘనతనిచ్చి తాను పతివ్రతగా నిలబడిపోయినటువంటి తల్లి సీతమ్మ తల్లి ఎంత ఓర్పు వహించింది చూడండి. ఎన్ని భయంకరమైన మాటలు మాట్లాడాడు. మనిషికి తొందరగా ఓర్పు పోయేది ఎక్కడ పోతుందో తెలుసా అండి? మహానుభావుడు హరిశ్చంద్రీయంలో ఒక మాట అంటాడు, కడుపున్ రంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండినన్ అంటాడు. అన్నిటికన్నా హింస దేనివల్ల జరుగుతుందో తెలుసా అండి? మాట వల్ల జరుగుతుంది. మీరు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక మంచం మీద పడుకోబెట్టి ఒక రంపం పట్టుకొచ్చి అటొకరు నిలబడి ఇటొకరు నిలబడి వాడి కడుపు మీద రంపం పెట్టి కోస్తూ ఉండడం వల్ల కలిగేటటువంటి గాయం చేత పొందేటటువంటి బాధ కన్నా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఒక్కొక్క నాడు సమయా సందర్భములు లేకుండా అన్నటువంటి మాట అంత గాయమై మనసుని తులిచేస్తుంది. ఎందుకన్నాడు నన్ను ఈ మాట, ఏమన్నాను నేను అని అంత బాధ పెడుతుంది మాట. అందుకే హింస కేవలం కర్మేంద్రియముల వలన మాత్రమే జరగదు, మాటల చేత జరుగుతుంది. మాటల చేత హింస చేయడంలో రావణాసురుడు సీతమ్మ పట్ల చేసినంత హింస ఈ సృష్టిలో ఎవరూ చేయరు. అంత నీచంగా మాట్లాడాడు, అంత అనరాని మాటలు అన్నాడు ఆవిడ్ని. ఎంత దారుణమైన మాటలు మాట్లాడాడంటే నాకు సభాముఖంగా అసలు నేను సుందరకాండిన్ని మాటలు చెప్పినా నా నోటి వెంట నేను కొన్ని శ్లోకాలు చెప్పలేక అసలు నేను ఆ మాటలు చెప్పలేదు. కానీ ఇవాళ సీతమ్మ తల్లి ఓర్పు గురించి చెప్పవలసి వచ్చింది కాబట్టి నేను ఆ మాట ప్రస్తావన చేయవలసి వస్తోంది. సీతమ్మ నన్ను క్షమించుగాక. ఆయన అంటాడు, నీ అవయవాల పొందిక నీ అందం చూసిన తరువాత నా భార్యల చేత మైథునము వలన కలిగిన సుఖము నాకు తృప్తినియడం లేదు. ఎంత దారుణమైన మాట చూడండి. ఆయన వచ్చేటప్పటికీ తన శరీరావయవములు ఏవీ కనపడకుండా సర్దుకుని కూర్చుంది సీతమ్మ తల్లి. అయినా వాడిటువంటి ప్రేలాపన పీలాడు రావణాసురుడు. సుందరకాండలో మీరు చదవాలి తప్ప కొన్ని అసలు చెప్పడానికి మనసు రాదు. అంత క్లేశంతో కూడిన మాటలు మాట్లాడాడు. ఇటువంటి మాటలు మాట్లాడినా ఒక్క మాట మాట్లాడాల. ఆవిడ ఓర్పు పట్టిందన్నారు మహర్షి. ఎంత అందంగా మాట్లాడతారండి. శుచిస్మిత అంటారు, శుద్ధమైన నవ్వు నవ్వింది అంటారు. కొడుక్కి అమ్మ దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడకూడదని తెలియదు. అమ్మ సమస్త దేవతాస్వరూపం. అటువంటి అమ్మ దగ్గరికి వెళ్ళి అధిక్షేపించి మాట్లాడతాడు. నాకు తెలుసు, నా చిన్నతనంలో నేను విశాఖపట్నంలో ఒక ఇంట్లో ఉండేవాడిని. ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యాన్నంతటినీ కొడుకు వ్యసనాలకు పాడు చేసేసాడు. పాడు చేసి ఆఖరణ తల్లి మెళ్ళలో మంగళసూత్రాలు ఇమ్మన్నాడు పేకాటకి.
ఆ తల్లిది మంగళసూత్రం రా, శుక్రవారం మంగళసూత్రం ఇవ్వడం ఏమిట్రా అంది. ఆ రోజు పేకాడుకోవడానికి తల్లి మెళ్ళో మంగళసూత్రాలు ఇవ్వలేదని తల్లిని లెంపకాయ కొట్టాడు. కొడితే ఆ పక్కింట్లో అద్దెకున్న వాళ్ళు వచ్చి ఇలాంటి కొడుకు ఉంటే ఎంత చస్తే ఎంత అన్నారు. ఆవిడ ఎంత బాధపడిందో ఆ మాటకి. అలా అనకండమ్మా, 100 ఏళ్ళు నా ఆయుర్దాయం పోసుకుని కూడా వాడు బతకాలి, మీకేమైనా ఓర్పు ఉంటే నా కొడుకు బాగుపడాలనండి, అంతేకాని వాడు చస్తే ఎంత అన్న మాట అనకండమ్మా అంది ఆవిడ. శుచిస్మిత, అది అమ్మ అంటే. ఎవరు అనగలరు సృష్టిలో ఈ మాట? తనని కొట్టి వెళ్ళిపోతే, తన మంగళసూత్రాలు ఇవ్వలేదని కొడితే అమ్మ కాబట్టి ఆ మాట అనగలిగింది. అమ్మకి సృష్టిలో ఇహ ప్రత్యామ్నాయం లేదు. అలా సీతమ్మ తల్లి గురించి వాల్మీకి మహర్షి ఒక్క మాట అంటారంతే, శుచిస్మిత, శుద్ధమైన నవ్వు. అయ్యో ఎన్ని తప్పు మాటలు మాట్లాడుతున్నారా ఉరై నాన్న, ఇలా మాట్లాడడం వల్ల నువ్వేం పొందుతున్నావో తెలుసా? విధిస్తవ పదార్థాయ విహితో నాత్ర సంశయ. నీ మరణాన్ని బ్రహ్మగారు దగ్గర చేసేస్తున్నాడు రా, అందుకే నీ నోటి వెంట అనకూడని మాటలు అంటున్నావు. ఈ మాటలు నీవు అనడము వలన నా మనసు ఎంత బాధ పొందితే అంత పెద్ద పాపము నీ ఖాతాలో పడిపోతోంది. ఈ పాపం ఏమవుతుందో తెలుసా? పగతిర్విముచ్యతే. నువ్వు ఏం చేస్తే పోతుందిరా ఈ పాపం? పోదు. కాబట్టి ఏం చేస్తుందో తెలుసా? ఈ పాపం పెరిగి 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 పండుతుంది. పండిన తర్వాత ఏం చేయాలి? నిన్ను తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి అలా మాట్లాడకురా అంది ఆవిడ. వాడు విన్నాడా? వాడు వినలేదు. కాబట్టి మనిషి ఓర్పు ఎంత పట్టాలో, ఆ ఓర్పు లేకపోతే అసలు ఏమైపోతుందో ప్రపంచం. ఆవిడికే ఆగ్రహం వచ్చి సమస్త రాక్షస జాతి నశించుగాక అనొక్క మాట ఉందనుకోండి, అందులో ప్రహ్లాదుడు కూడా ఉన్నాడు రాక్షస జాతిలో. కనుక ఓర్మి వహించడంలో, తన కోపాన్ని తాను పరిశీలన చేసుకోవడంలో అందం ఉంది. మీకు నేను రామాయణంలో ఓర్పు లేకపోతే వచ్చేటటువంటి ప్రమాదం ఎలా ఉంటుందో చూపించేటటువంటి ఘట్టాన్ని రామాయణం అంతా ఓర్పు గురించి మాట్లాడుతుందండి. నిన్నటి రోజున మీకు నేను ఒక విషయాన్ని విజ్ఞాపన చేశాను. ఎక్కడ మీరు రామాయణాన్ని ఏ కోణంతో చూడడం మొదలు పెట్టండి, ఆ కోణంలో మీకు రామాయణం దర్శనమిస్తూ ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఈ మధ్య ఎక్కడ ఏమిటి ఆ వివరాలు వేదికల మీద చెప్పకూడదు, కానీ నాతో ఉన్నటువంటి కొంతమందికి తెలుసు. నా దగ్గరకి ఒక స్త్రీ, ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ చాలా చక్కటి తల్లి, లక్ష్మీ స్వరూపగా ఉన్నది. ఆయమ్మ నా దగ్గరికి వచ్చి ఒక మాట అంది. అయ్యా, నా భర్త గారు చాలా కాలం నాతో సంతోషంగా జీవితం చేశాడు, 2 బిడ్డలు కలిగారు. ఈనాడు నా భర్త పరస్త్రీ యందు మరులు కొన్నాడు, ఆయన ఇంటికి రారు. ఒకవేళ బలవంతంగా తీసుకొచ్చి ఉంచినా ఆయన మనస్సు ఆ స్త్రీ యందు ఉండడం చేత తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. నా మీద చాలా కోపంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. నా మనస్సు గాయపడి 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 నా భర్తని ఆకర్షించి నిలబెట్టలేని ఈ శరీర సౌందర్యమొక సౌందర్యమా అని బుద్ధి యందు వ్యగ్రత చెంది, మొక్కజొన్న పొత్తులు ఎలా కాలుస్తారో అలా నేను నా ఒళ్ళు కాల్చేసుకున్నానండి, చూడండి నా ఒళ్ళని చూపించారు ఆవిడ. ఒళ్ళంతా కాలిపోయి ముద్దమైపోయింది. నేను తెల్లబోయి నిజంగా నాకు నోట మాట రాలేదు, ఆశ్చర్యపోయాను. నాకేం మాట్లాడాలో అర్థం కాక నేను ఆ తల్లిని ఒక్క ప్రశ్న వేశాను. అమ్మా, నేను ఒక్క ప్రశ్న వేస్తాను, మీరు జవాబు చెప్పండి తల్లి అన్నాను. ఏమిటండి అన్నారు. మీకు తెలుసున్న కథే, ఒక తల్లి చాలా అందమైంది, ఆ అందమే ఆవిడ పాలిట శాపం అయింది. ఆ అందం కోసమే వేరొక రాక్షసుడు ఆవిడ్ని అపహరించి తీసుకెళ్లి తన దగ్గర ఎట్టే పెట్టాడు. ఆవిడ మనస్సు భర్త యందుంది, కానీ భర్త వచ్చి తనని రక్షిస్తాడా అన్నది కూడా అనుమానంలో పడిపోయింది. అలాంటి స్థితిలో ఆవిడ కూడా మీలాగే ఒళ్ళు కాల్చేసుకోవచ్చా అని అడిగితే, అలా కాల్చుకోకూడదండి అన్నారు. అంటే ఆవిడ చెయ్యలేదు కాబట్టే నీ చేత పూజలు అందుకున్న సీతమ్మైంది. పొరపాటు చేసిన వారు మీ భర్త. ఆయన మనస్సు వ్యామోహానికి గురైంది. ఆ వ్యామోహము తొలగుగాక అని మీరు భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలి. ఏ పాపం ఎరగనటువంటి శరీరాన్ని కాలిస్తే ఏమొస్తుందమ్మా? మీ మనస్సుకి ఒక మంచి ఆలంబనం కావాలి.
మీరు తల్లి భాగవతం చదువుకుంటుండండి అన్నాను. ఆ తల్లి మరి పాపం ఆ తల్లికి ఆ మాటల్లో ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ నా మనస్సుకి చాలా శాంతిపూర్వకమైన మాట దొరికిందండి, నేను భాగవతం చదువుకుంటాను అని వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయింది, కానీ నా మనస్సు మాత్రం అనేక విధాలుగా అంతర్ముఖమైంది. అరేరే, ఎన్నో విషయాలు చెప్పడం సులభం, ఒక్క క్షణం జీవితంలో ఓర్పు అన్నది పోతే ఎంత విచిత్రంగా, ఎంత భయానకంగా ఉంటాయి పరిస్థితులు. ఓర్పు అన్నది ఎంత అవసరం రా మనిషికి. ఇంకా మళ్ళీ ఎవ్వరూ దాన్ని తిరిగి బాగు చేయలేరు, అంత పెద్ద ప్రమాదం జరిగిపోతుంది. కాబట్టి ఇందుకే రామాయణంలో ఓర్పు గురించి మహర్షి అంత పెద్దపీట వేసి మాట్లాడారు అని నాకు అనిపించింది. అయితే ఇది నేను ఏదో వేదిక మీద ఆ పద్యాలు చెప్పవలసినటువంటి అవసరం నాకు లేదు. ఇది యథార్థంగా నేను ఈ మధ్య కాలంలోనే నాకు అనుభవైక వేద్యమైనటువంటి ఒక సంఘటన. కాబట్టి మనిషికి ఓర్పు అన్నది ఎంత అవసరమో చూడండి. మీరు ఇవాళ పేపర్లు తీయండి, భార్య భర్తనేదో అన్నాడు అంతే, అగ్నిహోత్రం పోసుకొని అగ్నిహోత్రం వెలిగించుకుని ఆవిడ మరణించింది. తన కన్నబిడ్డని తల్లి చదువుకోలేదు అని మందలించింది, అంతే, చనిపోయింది. ఒక ఉపాధ్యాయుడు తన దగ్గర ఉన్నటువంటి శిష్యుణ్ణి నువ్వు బాగా చదవట్లేదు మందలించాడు, వాడు మరణించాడు. అఘాయిత్యం చేసుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఎందుకన్నంత భావనా వ్యగ్రత? ఆత్మహత్య చేసేసుకుని అంత చచ్చిపోవలసినంత దారుణం ఏమిటుంది అక్కడ? అసలు ఆత్మహత్య అన్నది లేదు శాస్త్రంలో, అలా చేసుకోకూడదు. కానీ దీనంతటికీ ఏది కారణం? ఓర్మి అన్నది లేకపోవడం, ఓర్పు లేకపోవడం ఇవాళ సమాజంలో ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తోందో. దీనికి కారణం ఏమిటి? రామాయణం లాంటి కావ్యాల గురించినటువంటి ప్రసంగాలు మనం వినకపోవడం, రామాయణం లాంటి కావ్యాల్ని మనం పరిశీలన చేసి చదవకపోవడం. నిజంగా మనం చదివితే మన మనస్సు వేరొక కోణంలో కెడుతుంది. నిజమే కదా, మనం ఇలా ఎందుకు చెయ్యాలనిపిస్తుంది. మీరు ఒకటి ఆలోచించండి, ఆత్మహత్య చేసుకోవలసినటువంటి అవసరం ఉంటే అసలు నిజంగా ఆత్మహత్య చేసుకోవలసిన వాళ్ళల్లో మొట్టమొదటి పేరు ఎవరికి ఉండాలో తెలుసా అండి? రాముడిది ఉండాలి. ఎందుకు ఉండాలి అని మీరు నన్ను అడగచ్చు. ఆయనే అరణ్యకాండలో ఒక చోట చెప్పుకున్నాడు. ఎక్కడ చెప్పుకున్నాడు అని మీరు అడగచ్చు. దెబ్బ మీద దెబ్బ తగలడం అంటే చూడండి, ఒక వ్యక్తి అసలే తలనీలా ఇచ్చి గుడ్డు చేయించుకున్నాడు. ఇంట్లోంచి బయటికి వెడుతుంటే గడప తల మీద తగిలింది. ఆ పైన బయటికి వెళ్ళేటప్పటికి పచ్చి వచ్చి గీరింది. స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేద్దామని త్వరపబడనటువంటి మరుగు నీళ్లు తల మీద పోసుకున్నాడు. ఆ పైన బయటికి వస్తుంటే మళ్ళీ ఏదో దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆ తల మీద బాధ ఎలా ఉంటుంది వాడికి? అలా రాముడు అరణ్యకాండలో అంటాడు, జటాయువు మరణించాడు. మరణిస్తే లక్ష్మణుడి వంక చూసి అన్నాడు, రాజ్యం నష్ట వనే వాస సీతో నష్ట హతో ద్విజ ఈ దుసీయం మమావస్థ నిర్దహేదపి పావక అంటే రాజ్యం నష్టం. రాజ్యమా పోయింది. ఎందుకు పోవాలి? ఏమైనా కారణం ఉందా? తను ఏమైనా తప్పు పని చేశాడా? ఏదైనా భ్రూణహత్య చేశాడా? లేకపోతే ఏమైనా శిశుహత్య చేశాడా? యజ్ఞ విధ్వంసం చేశాడా? ఎవరైనా స్త్రీని చంపాడా? ఏ పాపము ఎరుగడు. దేనికి పోయింది రాజ్యం? కైకమ్మకి కోరికుందా భరతుడికి ఇవ్వాలని? ఒక గూని ఉన్న స్త్రీ ఆవిడ బుర్ర పాడి చేసింది, అంతే. ఎవరు అనుభవించారు ఫలితాన్ని? రాముడు రాజ్యభ్రష్టుడయ్యాడు. వనేవాస, పోని రాజ్యం పోతే పోయింది. భరతుడు రాజ్యం కట్టుకుంటాడు, నువ్వు అంతఃపురంలో ఉండి అనలేదు ఆవిడ. క్షీరాజన జటాధారీ రామో భవతు తాపసహ అంది. భయంకరమైన వరం అడిగింది. నారచీర కట్టుకోవాలి, తల మీద జిల్లేడు పాలు పోసుకుని జటలు కట్టుకోవాలి, పాదుకలు ఉండకూడదు, అరణ్యాల వెంట తిరుగుతూ ఉండాలి రాముడని కోరింది. అరణ్యాలకు వచ్చేశాను. రాజ్యాద్భ్రంశో వనేవాస సీతానష్ట. పోన్లే, మనసెరిగిన ఇల్లాలు, రోజు ఏదో ఆవిడతో మాట్లాడుతూ కాలం గడిపేస్తున్నాను. ఆ ఇల్లాల్ని రాక్షసుడు ఎత్తుకుపోయాడు. హతోద్విజ, పోనీ సేద తీర్చడానికి నాకు తండ్రితో సమానమైనటువంటి వాడు, తండ్రికి స్నేహితుడు కాబట్టి తండ్రితో సమానుడు. జటాయువు పెద్దవాడు, ఈయన ఒక్కడే ఉన్నాడు నా కష్టం చెప్పుకోవడానికి. ఇవాళ ఒక పక్షి, అది కూడా చచ్చిపోయింది. హతోద్విజ ఈదృశీయం మమావస్థ. లక్ష్మణ, ఇవాళ నా దౌర్భాగ్యం ఎటువంటిదో తెలుసా?
అగ్నిహోత్రాన్ని అక్కడ పెట్టి నా దౌర్భాగ్యాన్ని ఇక్కడ పెడితే అగ్నిహోత్రాన్ని నా దౌర్భాగ్యం కాల్చేస్తుంది. అంత గొప్పది నా దౌర్భాగ్యం. ఇంతకన్నా దౌర్భాగ్యుడు ప్రపంచంలో ఉంటాడా అని అడిగాడు. అడిగితే లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య నువ్వు ఓర్పుని కోల్పోతున్నావు, అందుకే నీకు ప్రపంచం వ్యతిరిక్త కోణంలో కనపడుతోంది. ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్యాహత్పరం బలం సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించితపి దుర్లభం. అన్నయ్య ఎవరు ఓర్పుని ఉత్సాహాన్ని మళ్ళీ పుంజుకుంటాడో వాడు లోకంలో సాధించలేనిది లేదు. నువ్వు సహనాన్ని కోల్పోకన్నయ్యా అన్నాడు. కాబట్టి చూడండి, రాముడి కన్నా కష్టపడిపోయామండి మనం, సీతమ్మ కన్నా కష్టపడిపోయామా మనం? అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీతా సుమధ్యమ పుష్టతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ. ముందు రామచంద్ర ప్రభువు నడుస్తుంటే వెనక లక్ష్మణుడు నడుస్తుంటే మధ్యలో నడిచినటువంటి సీతమ్మ, సూర్యుడి యొక్క కిరణం తన ఒంటి మీద పడడం తెలియనటువంటి సీతమ్మ, అయోనిజ అయినటువంటి సీతమ్మ, దశరథ మహారాజు గారి పెద్ద కోడలైన సీతమ్మ, రామచంద్ర ప్రభువుకి ఇల్లాలైన సీతమ్మ, జనక మహారాజు గారి కుమార్తె అయిన సీతమ్మ, సాక్షాత్తు లక్ష్మీ స్వరూప అయిన సీతమ్మ ఇవాల్టి రోజున ఒక ఇంట్లో కాదు, 6 బయల ఉద్యానవనంలో ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తుంటే చచ్చిపోతానంటే చావడానికి కత్తి కాని విషం కాని ఇచ్చేవాడు లేడి దరిద్రాన్ని అనుభవించింది. కాలోహి దురతిక్రమ అన్నారు హనుమ. శిశుపావృక్షం మించి చూసి ఎవడు రా కాలాన్ని దాటగలిగిన వాడు, అందరూ వశులే. ధౌమ్యుడు అంటాడండి విరాట పర్వంలో, ఎంత గొప్ప మాట చెప్తాడండి. అది గురువు చెప్పవలసిన మాట. అంటే ఒక గురువు తన శిష్యుణ్ణి సిద్ధం చేయడం అంటే అది. ఒక గురువు తన శిష్యులతో మాట్లాడవలసిన మాటలు అవి పలికిస్తాడు తికనామాచ్యుడు. విరాట పర్వంలో పాండవులు అజ్ఞాతవాసానికి బయలుదేరుతున్నారు. ఎటువంటి పాండవులండి మీకు తెలియంది కాదు. ఇప్పుడు నేను మళ్ళీ భారతం గురించి చెప్పడం కష్టం. ఎటువంటి శౌర్యమూర్తి మహానుభావుడు. శాతన ఖగ్రఖండితల సన్మజ కుంజర కుంభ ముక్త ముక్తాతత శైల. ఏనుగు మీద సింహం దూకి తన పంజాతో కొట్టి కుంభస్థలాన్ని చీల్చి ముత్యాలు చల్లి మాంసం తినే సింహంలా శాస్త్ర సైన్యాన్ని బదలగొట్టగలిగినటువంటి భీమసేనుడు. అటువంటి భీమసేనుడు అన్నాడు, పరియ పాపంగ దునియగా విరువవలయు ఎడద కాళుల చేతుల తొడల పట్టి విరిచి అనువుగ చేసి పొయ్యిడుదు కాని కత్తి గొడ్డలి అడుగని కట్టి ఎలకు అన్నాడు. ఇంతకన్నా దారుణం ఎక్కడంది? ఆఖరికి ఆయన శౌర్యం ఎంతకు పనికొచ్చిందంటే గదాదండాన్ని పట్టుకుని యుద్ధ భూమిలో గిరగిరా తిప్పి శత్రువుల యొక్క మస్తిష్కములు బద్దలగొట్టగలిగిన వాడు. ఆయన అన్నాడు, అన్నయ్య నేను వంటల వాడనై ఏం చేస్తానో తెలుసా? కత్తి గొడ్డలి అడగకుండా ఎంతంత పెద్ద కర్ర దుంగలైనా నా గుండెల మీద పట్టి నా తొడవ మీద పెట్టి విరిచేస్తానన్నయ్య. విరిచేసి వాటిని పొయ్యిలో పెట్టి వెలిగించి వంట చేస్తాను. నన్ను మీరిన బానిసీని ఒక నింపురి కానని ఎట్లు కాగా మేం గదియపట్టి అయిన వనరంబుగ నుండెద కుడుకూరలం. విరాట పర్వం చదువుతుంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి నిజంగా. అన్నయ్య ఈ శరీరాన్ని దస్సి పోయేటట్టుగా చేసైనా సరే ఎన్ని వేల మందికైనా వంట చేసి పెడతానన్నయ్య. ఇది భీమసేనుడు అనవలసిన మాట అండి. ఆ అంతఃపురములోని స్త్రీలకు నృత్యము గర్భంగా నాకు విద్య కలదు, తద్వృత్తమునకు నేలుము ఆ జనమును చిత్తంబునకెక్క చేసేదనందునంటాడు అర్జునుడు. నేను సైరంధ్రీ వేషంలో అంతఃపుర కాంతలకి నాట్యం నేర్పుకుంటానన్నాడు. ఎవరు చేతిలో గాంధీవం పెట్టుకుని శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడగలిగినటువంటి వాడు బృహన్నలగా బతికాడు. ధౌమ్యుడు అన్నాడు వాళ్ళని పిలిచి, ఒక గురువు మాట్లాడడం అంటే చూడాలి. మహాభారతంలో విరాట పర్వంలో మీకేం తెలుసయా, ఇన్నాళ్ళు సింహాసనాల మీద కూర్చున్నారు, ఇప్పుడు అజ్ఞాతవాసంలో ఒకడు వంటవాడు, ఒకడు గుర్రాలు తోలేవాడు, ఒకడు ఆవుల్ని కాసేవాడు, ఒకడు నాట్యం నేర్పేవాడు, ఒకడు ప్రభువు పక్కన కూర్చుని మంచి మాటలు చెప్పేవాడు. ఇప్పుడు మీరు ప్రభువుని కొలుస్తున్నారు. ప్రభువు దగ్గర ఉండడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? అనవసరంగా ప్రభువు దగ్గరికి ఎప్పుడూ వెళ్ళకూడదు. ఆవులింత తుమ్ము హాసంబు నిష్ఠీవనంబు గుప్తవర్తనములుగాగ జరుపవలయు. ప్రభువు కొలువున్న ఎడల బహిరములైన ఎలమికి గులగుట అన్నాడు. ప్రభువు సింహాసనంలో కూర్చుని ఉండగా ఆవలించారనుకోండి ఆయన కోపం రావచ్చు. తుమ్ము మీరు తుమ్మారనుకోండి ఆయన కోపం రావచ్చు. హాసంబు మీరు ఎందుకో నవ్వారనుకోండి ఆయన కోపం రావచ్చు. నిష్ఠీవనంబు మీకు ఎందుకో దగ్గొచ్చి అక్కడ తుపుక్ అన్నారు
ఆయన కోపం రావచ్చు. గుప్తవర్తనములుగాగ జరుపవలయు, ప్రభువు కూర్చుని ఉండగా ఇవి కూడా చేయడానికి వీల్లేదు. వాళ్ళ కోపం ఎలా వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఇవి కూడా గుప్తంగా జరపాలి. మీకేం తెలిసి ఇన్నాళ్ళు ప్రభువులుగా ఉన్నారు, అలా బతకడం నేర్చుకోండి, ఓర్పు పట్టండి. ఇలా సేవించడానికి ఓర్పు కావాలో మీ అందరూ ఓర్మితో ఉండండి అన్నాడు. అని అలా ఎలా ఉండగలమండి అన్నట్టుగా చూశాడు భీముడు. చూస్తే మహానుభావుడు ధౌమ్యుడు అంటాడు, ఆ అనిమిషపతి నిషదాద్రియందు అనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును. నేను విరాట పర్వం జరిగి చాలా కాలం అయిపోయింది. నిషదాద్రియందనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును, తల్లి గర్భంబున అవతారమై హరి వామనాకారమున అడగుటయును, జనని ఊరు ప్రదేశమున ఔర్వుండు పెద్ద కాలంబు దాగుటయును, ధేను శరీర విలీనుడై మార్తాండు సంచరించుటయును. వినమే ఇట్లు వీరలు పగపడి తమకు అగ్గమైన తరి రిపుల జయించురిట్లు కాక, నీవును ఆపద కూర్చుకొనుచు భంగపాటు తీర్చుకొనుము. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి ధౌమ్యుడు. నువ్వేం కష్టపడ్డావో ఈ ధర్మరాజా అజ్ఞాతవాసంలో, నీ చెప్తాను విని ఎంతంత కష్టాలు పడ్డారో. ఒకనాడు వృత్రాసుర సంహారం చేశాడు ఇంద్రుడు. చేస్తే పాపం పట్టుకుంటే బ్రహ్మహత్యా పాతకం వెనకాతల తరుగుతుంటే ఎక్కడికి పోవాలో తెలియక బ్రహ్మాండానికి ఈశాన్య భాగానికి పరిగెత్తి నిషాద్రి అనబడేటటువంటి కొండ మీద ఒక్కడే తిరిగి తామరతూడులో దూరి పడుకున్నాడు. ఎంత కష్టపడ్డాడు ఇంద్రుడు. ఆనాడు నహుషుడు రాజు శచీదేవిని భార్యగా చేసుకుంటానన్నాడు. అన్ని కష్టాలు పడ్డాడు. అలాగే శ్రీ మహావిష్ణువు అంతటా వ్యాపించినటువంటి వాడు తన అన్నగారైనటువంటి ఇంద్రుడికి రాజ్యం ఇప్పించడం కోసమని ఏ మహానుభావుణ్ణి లక్ష్మీదేవి నిరంతరము సేవిస్తుందో వామన పురాణంలో అంటాడు బలిచక్రవర్తి, ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై ముత్త మర్యాదంచెందుకరంబు క్రిందగుట ఆపై నాకరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ చటతమే కాయంబు అపాయమే అంటాడు. అలా లక్ష్మీదేవి అంతటిది భార్యగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అంతటా వ్యాపించినటువంటి వాడు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, ఈ బ్రహ్మాండములన్నింటికన్నా 10 అంగుళాల పై వరకు పెరిగిపోయిన వాడు ఒక తల్లి గర్భమునందు ఇమిడి అమ్మ కడుపులో పడుకున్నాడు అవతారమూర్తిగా వామనమూర్తిగా రావడానికి. అంతకన్నా నువ్వు కష్టపడ్డావా ధర్మరాజా? ఇంకొకటి తెలుసా, ఔర్వుండు జనని ఊరు ప్రదేశమునందు రహస్యముగా దాగుటయ్యును. పూర్వకాలంలో భృగువంశానికి సంబంధించినటువంటి బ్రాహ్మణులు కృతవీర్యుడికి యాజకత్వం చేశారు, పౌరోహిత్యం చేసినప్పుడు ఆయన విశేషమైనటువంటి ధనం ఇచ్చాడు. ఈ ధనాన్నంతటినీ బ్రాహ్మణులు తీసుకెళ్లి భృగువంశీయులందరూ పెరట్లో పాతిపెట్టి దాచారు. కొన్నాళ్ళకి కృతవీర్యుడు మరణించాడు. ఆయన తరువాత వచ్చినటువంటి రాజులు దరిద్రులైపోయారు. అయిపోయి మా తండ్రి గారు మీకు దానం చేసినటువంటి డబ్బు ఇమ్మని అడిగారు బ్రాహ్మణుల్ని. అడిగితే దానం పుచ్చుకున్న డబ్బు మళ్ళీ తిరిగి ఇవ్వడం ఏమిటని చెప్పి వీళ్ళు ఆ ధనం ఇవ్వకుండా రహస్యంగా అది పట్టుకుని పారిపోవడం మొదలెట్టారు. అప్పుడు ఆ రాజులు వీళ్ళని వెంబడించి ఈ బ్రాహ్మణులందరినీ బాణాలేసి చంపేసి వాళ్ళ పెరళ్లలో తవ్వి ఆ బంగారాన్ని అంతటి తీసుకుపోయారు. ఆ ఆగ్రహం చాలక ఆ బ్రాహ్మణుల యొక్క భార్యలందరినీ సంహరించారు. ఒకే ఒక స్త్రీ మాత్రం గర్భంతో ఉండి ఎక్కడ రాజులు వచ్చి తనని సంహరిస్తారోనని వెళుతూ బయటికి పిల్లవాడు వస్తే చంపేస్తారు ఆ వంశంలో పడనని కడుపులోనే పిల్లవాడిని తన తపశ్శక్తితో ఉంచుకుంటే ఆ పిల్లవాడు ప్రసవమైపోతే వాడు పైకి రాకుండా వాడికి పెరుగుదల లేకుండా 100 సంవత్సరములు తన తొడలో దాచేసింది. 100 సంవత్సరముల తర్వాత ఔర్వుడు అంటే తల్లి యొక్క ఊరునందు దాగాడు కాబట్టి ఔర్వుడు అన్న పేరుతో బయటికి వచ్చాడు. అంతకన్నా కష్టపడ్డావా నువ్వు? అజ్ఞాతవాసం చేయడం అంతకన్నా కష్టమా? ధేను శరీర విలీనుండై మార్తాండు రహస్య చర్య సల్పుటయ్యు. ఒకానొక నాడు విశ్వకర్మ యాగం చేస్తున్నప్పుడు సురభి అనబడేటటువంటి దివ్యమైన కాంతని సృష్టించాడు. ఆవిడతో పాటుగా వేరొక పురుషుడు సృష్టింపబడ్డాడు. ఆయన ఈ స్త్రీ యందు వ్యామోహంతో ఉంటే ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి నువ్వు మా ఆర్తః, నువ్వు ఆర్తిని పొందకు అని ఈ స్త్రీని ఆయనకి ఇచ్చాడు. ఆ ధేను అంటే సురభి,
ధేనువు యందు అపారమైనటువంటి వ్యామోహంతో కష్టపడినటువంటి వ్యక్తి ఎంతకాలం ఆ వ్యామోహాన్ని తనలో అణుచుకుని ఓర్పుతో ఉన్నాడో, కామోద్రేకాన్ని వ్యామోహాన్ని అంతకాలం ఓర్పుతో నిగ్రహించడం మాటలా? ఆపాడయా మహానుభావుడు, మార్తాండుడని పేరు తెచ్చుకున్నాడు ఆయన. వాళ్ళందరూ ఓర్పుతో వాళ్ళ జీవితాలు చక్కదిద్దుకోలేదా? నువ్వెందుకు దిద్దుకోలేవు? కాబట్టి ఈ అజ్ఞాతవాసం జరిగినన్నాళ్ళు మీరు పరమ సహనంతో ఉండవలసినదే అని ధౌమ్యుడు ఉపదేశం చేస్తే, మీరు మాకు బ్రతకడం నేర్పారండి అన్నాడు ధర్మరాజు. మీరు ఈ మాట చెప్పకపోతే మేము చచ్చిపోతాం. ఎందుకంటే రాజుల యొక్క అహంకారం లోపల ఉండిపోతుంది, ఎక్కడో అక్కడ బయట పడిపోతాం. మాకేది అవసరమో ఆ మాట చెప్పారు మీరు. శిష్యుడు ఉద్ధరింపబడడానికి ఎప్పుడు ఏది కావాలో అది చెప్పినవాడు గురువు. కనుక మహానుభావ మీకు మేము నమస్కరిస్తున్నాం అన్నాడు. కాబట్టి ఎంతమంది ఓర్పుతో పైకొచ్చారో విరాట పర్వంలో ధౌమ్యుడు ఉపదేశం చేస్తాడు. సరే, ఇప్పుడు మనకు భారతం మీద ప్రసంగం కాదు కాబట్టి రామాయణ అంతర్గతంగా కూడా మీరు చూడండి, ఇన్ని కష్టాలు పడి కూడా రామచంద్రమూర్తి ఎన్నడూ ఓర్మిని కోల్పోలేదే. ఆయన ఎప్పుడూ తన స్వధర్మాన్ని విడిచిపెట్టలేదే. రాముడు కూడా స్వధర్మాన్ని విడిచిపెట్టేసి రాముడు కూడా ఓర్పు కోల్పోయి ఉంటే అసలు బ్రహ్మాండాలు ఎక్కడున్నాయండి? ఎప్పుడో నాశనం చేసి పారేసిన ఆయన. కానీ అలా చెయ్యకుండా ఓర్పు పట్టడంలో ఉంది రామచంద్రమూర్తి యొక్క చరిత్రంతా. కాబట్టి ఆ ఓర్పు అంత గొప్పది. మీకు ఓర్పు లేకపోతే వచ్చే ప్రమాదాన్ని కూడా రామాయణాంతర్గతంగా నేను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. మీరు బాలకాండలోనే చూడండి, సగర చక్రవర్తి యొక్క కుమారులు 60,000 మంది ఉన్నారు. వాళ్ళని సగరులు అని పిలుస్తారు. ఈ 60,000 మంది భూమిని 4 దిక్కులా తవ్వారు. దేని కొరకు తవ్వారు అంటే, సగర చక్రవర్తి చేస్తున్నటువంటి యాగాశ్వాన్ని ఇంద్రుడు అపహరించాడు. ఆ అపహరింపబడినటువంటి యాగాశ్వాన్ని తీసుకురావడం కోసమని సగరులు తవ్వారు. తవ్వి భూమిలోకి వెళ్ళి చూసినా కూడా ఆ యాగాశ్వం కనపడలేదు. ఆఖరికి ఈశాన్య దిక్కున తవ్వారు. తవ్వి పాతాళానికి వెళ్ళారు. కపిల మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది. కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. అక్కడ వాళ్ళ యాగాశ్వం కనపడింది. నిజానికి ఆ అశ్వాన్ని తీసుకొచ్చినటువంటి వాడు కపిల మహర్షి కాడు, దేవేంద్రుడు తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వీళ్ళకి ఒక సాక్ష్యం కనపడింది. ఎక్కడుంది ఈ యాగాశ్వం? కపిల మహర్షి ఆశ్రమంలో ఉంది. కాబట్టి ఇప్పుడు మేము ఏం చెయ్యాలి? ఈ కపిల మహర్షిని మేము చంపేస్తా ఉన్నాం. ఈయనే పట్టుకొచ్చి పెట్టాడు ఇక్కడ. కాబట్టి చంపేస్తామని అనరాని మాటలంటూ దుర్భాషలాడుతూ చేతికి దొరికినటువంటి పారలు, చేతికి దొరికినటువంటి గొడ్డళ్ళు, చేతికి దొరికినటువంటి మారణాయుధాలు అన్నీ పట్టుకొని పరిగెత్తుకుంటూ పెద్ద పెద్ద దూషణ చేస్తూ ఆయన మీదకు పరిగెత్తారు. విన్నాడు కపిల మహర్షి. ఇంత ఉద్ధతిలో 60,000 మంది తనని తిడుతున్నటువంటి తిట్లు విన్నాడు. విని 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 ఆయన అన్నాడు, ఇన్ని మాటలు విని తస్య తద్వచనం శ్రుత్వా కపిలో రఘునందన రోషేణ మహతావిష్టోహుంకారమకరోత్తదా భస్మరాశి కృతా సర్వే కాకుత్స సగరాత్మజా అంటారు వాల్మీకి మహర్షి. ఒక్కసారి హుంకారం చేశాడు ఆయన. ఆయన హుంకారం చేసేటప్పటికీ అంతటి మహానుభావుడి యొక్క కోపంలోంచి వచ్చినటువంటి హుంకారానికి 60,000 మంది బూడిద కుప్పలై కింద పడిపోయారు. ఇప్పుడు ఈ బూడిద కుప్పలైపోయినటువంటి వాళ్ళని ఊర్ధ్వలోకాలకి పంపించచ్చా? సాధారణంగా ఎవరైనా చనిపోయారనుకోండి, ఏం చేస్తాం? వాళ్ళకి ఏదో జలతర్పణ అని చెప్పి నీళ్లు తీసుకొచ్చి తర్పణ చేస్తారు. ఇంకా కొంచెం చెయ్యాలనుకుంటే ఏ పుణ్యనదీ జలాల దగ్గరకో వెళ్ళి అస్థి సంచయనం చేసి జలతర్పణ చేస్తారు. కాబట్టి ఇప్పుడు అంశుమంతుడని వాళ్ళ వంశంలో ఉన్నటువంటి వాడే ఈ సగరుల యొక్క బూడిద కుప్పలు చూసి ఏడ్చాడు. గుర్రాన్ని తీసుకెళ్ళిపోతూ, అయ్యయ్యో మా తండ్రులందరూ మరణించారు, ఆ అంశుమంతుని యొక్క పెదతండ్రి గారి బిడ్డలు వీళ్ళు, కాబట్టి తండ్రుల వరస అవుతారు. అందుకని నేను వీళ్ళందరినీ ఉద్ధరించాలని దగ్గరలో ఉండేటటువంటి జలాశయంలో నీళ్లు తేవడానికి వెళ్ళాడు, జలతర్పణలు ఇవ్వడానికి. వెడితే గరుత్మంతుడు అన్నాడు, వీళ్ళని ఉద్ధరించడం కుదరదయా, వీళ్ళు ఎలా చచ్చిపోయారో తెలుసా? రౌద్రమైన తేజస్సుకు చచ్చిపోయారు. అది మామూలు తేజస్సు కాదు, కపిలుడు మహాగ్రహాన్ని పొంది హుంకారం చేస్తే చచ్చిపోయారు. కాబట్టి వీళ్ళకి మామూలు నీళ్లతో ఇచ్చిన తర్పణలందరూ వీళ్ళకి దాహం తీరదు.
వీళ్ళు ఉద్ధరింపబడాలంటే ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయిన గంగానది భూమి మీదకి రావాలి, వచ్చి ఈ బూడిద కుప్పల మీద ప్రవహించాలి. అలా తీసుకొస్తే వీళ్ళకి దాహం తీరుతుంది, అప్పుడు ఉత్తమ గతులు పొందుతారు. అప్పటి వరకు వీళ్ళు వ్యగ్రమైన రూపాలతో తిరుగుతూ ఉంటారు అన్నాడు. ఇప్పుడు చూడండి, కోపం రావడం చాలా తేలిక, ఓర్పుని కోల్పోవడం చాలా తేలిక. ఇప్పుడు అంశుమంతుడు ప్రయత్నించాడు, తేలేకపోయాడు. సగర చక్రవర్తి ప్రయత్నించాడు, తేలేకపోయాడు. దిలీపుడు ప్రయత్నించాడు, తేలేకపోయాడు. భగీరథుడు వచ్చాడు, అందుకే భగీరథ ప్రయత్నం అంటారు. ఇప్పుడు భగీరథుడు చూడండి, సగరులు ఎంత ఓర్పు లేనివారో భగీరథుడు అంత ఓర్పు ఉన్నవాడు. ఆయన ఏం చేశాడు? మామూలు తపస్సు కాదండి, రామాయణంలో చాలా అందంగా మాట్లాడతారు మహర్షి. ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ అని, ఆ పూర్ణం వర్ష సహస్రంతు ఘోరే తపసి తిష్ఠిత. ఊర్ధ్వబాహు అది మామూలు తపస్సు కాదు, 2 చేతులు పైకెత్తి నించున్నాడు. పంచతప 4 వైపులా 4 అగ్నిహోత్రాలు పెట్టుకున్నాడు. ఒళ్ళు 4 వైపుల నుంచి ఉడికిపోతోంది. 2 కళ్ళు తెరిచి సూర్యుణ్ణి చూస్తూ నిలబడ్డాడు. పంచతప మాసాహారో నెలకొక్కసారి మాత్రమే ఆహారం తీసుకుంటాడు. జితేంద్రియ ఇంద్రియాలన్నింటినీ కట్టడి చేసేసాడు. అలా పూర్ణం వర్ష సహస్రంతో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే చిత్రముఖ బ్రహ్మగారు వచ్చారు. నాయనా, నీ కోరిక ఏమిటో నాకు తెలుసురా, గంగ భూమి మీద పడాలని నీ కోరిక. ఆకాశాత్ పతితంతో యం పృథివీన సహిష్యతి. ఒకవేళ ఆకాశంలోంచి గంగ కింద పడితే భూమి పట్టలేదు. కాబట్టి ఏం చేయాలి? తాం వై ధారయితుం వీరనాంద్యం పశ్యామి శూలినః. ఒక్క త్రిశూలాన్ని పట్టుకున్న పరమశివుడు తప్ప గంగని పట్టగలిగిన వాడు లేడు. వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకో, ఆయన పట్టుకుంటానంటే వదులుతా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు? గోకర్ణ క్షేత్రానికి వచ్చి మళ్ళీ తపస్సు మొదలెట్టాడు పరమశివుడు కోసం. మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తమాప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజసుతాంయహం. నేను నా తల మీద ఆ గంగని పడతానోయ్, తప్పకుండా పట్టుకుంటాను, గంగని విడవమని బ్రహ్మగారికి చెప్పన్నాడు. వెళ్ళి బిందు సరోవరం దగ్గర నించున్నాడు పరమశివుడు. ప్రార్థన చేశాడు బ్రహ్మగారిని. గంగని విడిచిపెట్టారు. పోనీ ఆవిడ మామూలుగా పడిందా? ఆవిడ అహంకారంతో పడింది. ఆ వీర్య శివుడు ఏమిటో జటాజుట్టం విప్పుకు నించున్నాడు. నేను గాని పైనుంచి కింద పడ్డానా? సాకథం చిన్మహింకంతుం నశక్నోద్యస్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత. ఈ పరమశివుణ్ణి జటాజూటంతో పాటుగా ఈడ్చుకుపోతా పాతాళానికి. ఏమనుకుంటున్నాడో వీర్రేడాలు నించున్నాడు అనుకుంది. ఆయనకి తెలియదు శంకరుడికి. ఆయన ఓహో గంగ అహంకరిస్తోందని వ్యోమకేశ ఆకాశమంత జటాజూటం పెంచేశాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఆవిడ పడుతూనే ఉంది, చుక్క నీళ్లు కింద పడవు. పాపం మళ్ళీ భగీరథుడు కింద నుంచి నమస్కారం పెట్టి పడుతుందని చూస్తున్నాడు, రథం సిద్ధంగా పెట్టుకుని తీసుకెడదామని పాతాళానికి. పడదే. చూశాడు, మళ్ళీ ప్రార్థన చేశాడు. అయ్యా, ఆవిడ అహంకారము బాగుంది, మీరు కట్టేయడము బాగుంది, మధ్యలో నేను ఇలా ఉండిపోయాను, వదిలిపెట్టండి అన్నాడు. అప్పుడు వదిలాడు శంకరుడు. పోని వదిలాడు. అయిందా? యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. ఆవిడ సర్వపాపములను పోగొట్టగలిగిందే. ముందు భగీరథుడు రథం మీద ఎటెడుతున్నాడో అటు వెడుతోంది గంగ. చూడ్డానికి చాలా అందంగా ఉంది ఆ ప్రయాణం. ముందు భగీరథుడు వెళ్ళిపోతున్నాడు, వెనక గంగ వెళ్ళిపోతోంది. కానీ ఇలా వెళ్ళిపోతున్నటువంటి గంగ జహ్ను మహర్షి యొక్క ఆశ్రమాన్ని ముంచెత్తింది. ఆయన ఏం చేశాడు? ఎవరు నా ఆశ్రమాన్ని ముంచెత్తిన వాళ్ళని పురుషుడిలో పట్టుకుని గుడుక్కుని తగిసాడు. ఇంత గంగని చుక్క గంగ లేదు. వెనక్కి తిరిగి చూస్తే అయ్యయ్యో ఇదేమిటన్నారు. తాగేశాడయా జన్నువు, చుక్క గంగ లేదు. ఇప్పటివరకు ఎలా కనబడింది? రంగతుంగత రంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుతు జంగలించుట నభోభగము నుండి జారం గంగమ్మను దాల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర అని పడినటువంటి గంగ వెనక్కి తిరిగి చూస్తే చుక్కలేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి జహ్నువు కాళ్ళు పట్టుకున్నాడు.
పట్టుకుని, అయ్యయ్యో జన్మ మహర్షి, నా పితరుల్ని ఉద్ధరించడానికి తెచ్చానయ్యా గంగని, నువ్వు తాగేస్తే ఎలా మహానుభావ, విడిచిపెట్టమని ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, మళ్ళీ తన చెవులోంచి వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేస్తే తస్మాత్ సుతా గంగా జాహ్నవి ఇది ప్రోతిచ, ఆవిడికి జాహ్నవి అని పేరు వచ్చింది, జిహ్ను మహర్షి యొక్క చెవులోంచి వచ్చింది కాబట్టి. మళ్ళీ భగీరథుడు వెళ్తే అటు ప్రయాణం మొదలుపెట్టింది. ఆ కర్ణ ఆవిడ భోగవతి అన్న పేరుతో ఆ పాతాళలోకానికి వెళ్ళి 60,000 మంది సగరుల యొక్క బూడిద కుప్పల మించి ప్రవహిస్తే అప్పుడు వీళ్ళందరికీ ఉత్తమ కథలు కలిగాయి. ఎన్ని తరాల వరకు వాళ్ళలా పడిపోయి ఉండిపోయారో చూడండి. ఎందుకు పడిపోయి ఉండిపోయారు? కేవలం ఓర్పు లేకపోవడం. ఓర్పు లేని ఒకే ఒక కారణము చేత కొన్ని తరాల పాటు అలా ఉండిపోయారు. ఎలా ఉద్ధరించగలిగాడు భగీరథుడు? అందుకే ఎవరైనా ఓర్పుతో అదే పనిగా ప్రయత్నం చేశారనుకోండి, మన వాళ్ళు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు రా ఆయన అంటారు. అంటే ఇంకా విడిచిపెట్టకుండా అంత ఓర్పుతోటి అంత సహనంతో ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందుకే మన వాళ్ళు కొన్ని నుడికారాలు పెట్టేశారు. రామాయణంలోంచి ఎన్ని మాటలు వచ్చాయో తెలుసా అండి? అబ్బో శూర్పణఖరావిడ అంటారు, మందర్లా తంపిట్టేసిందంటారు, కుంభకర్ణుళ్ళ నిద్రపోతాడంటారు, వీడి బుద్ధి రావణాసుర బుద్ధి అంటారు, లంకలాగా రావణాసుర కాష్టంలా కాల్తూనే ఉందంటారు, లంక తగలబడిపోయినట్టు నాశనం అయిపోతాడంటారు, వీడు విభీషణుళ్ళ ఇంటి గుట్టు చెప్పేస్తున్నాడు లంకకి చేటంటారు. మీకు సామెతలు చాలా రామాయణంలో వచ్చేసి నిజ జీవితంలో ఎలా ఉండాలి అనేటటువంటి విషయం అంతా రామాయణం చేత ప్రతిపాదింపబడుతుందండి. అందుచేతనే ఓర్పు లేనటువంటి సగరులో 60,000 మంది బూడిదయ్యారు. ఓర్పు కలిగిన భగీరథుడు ఒక్కడే ఉద్ధరించగలిగాడు. కాబట్టి ఓర్పు అన్నది ఎంత గొప్పదో మీరు చూడండి. నేను రామాయణంలోంచి చెప్పడం కాదు, మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. ఈ మధ్య జరిగినటువంటి వృత్తాంతాన్ని ఒకదాన్ని. కావ్యకంఠ గణపతి ముని గురించి మీరు వినుంటారు. ఆయన మహానుభావుడు, కావ్యకంఠులు. రమణ మహర్షిని మొట్టమొదటిసారి వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన్ని రమణ అని పిలిచి ఆయన్ని సంబోధించి ఆయన యొక్క శక్తి చేత, ఆయన అనుగ్రహం చేత ఉమాసహస్రం రచించినటువంటి మహాపురుషుడు కావ్యకంఠుడు. అటువంటి కావ్యకంఠ గణపతి ముని ఒకానొకసారి అరుణాచలం వెడదామని బయలుదేరి వెడుతుంటే ఆయనతో పాటుగా ఆయన తమ్ముడు కూడా బయలుదేరాడు. ఆయనకి నాలా ఆకలి ఎక్కువ, అంటే మీకు ఎక్కువ అనుకోకండి, ఏదో అలా అన్నాను. కాబట్టి అలా వెడుతుంటే తీరా శ్రీకాళహస్తి దాకా వెళ్ళి శ్రీకాళహస్తిలో దిగి కాళహస్తీశ్వర దర్శనం చేసుకునేటప్పటికీ ఖచ్చితంగా టిక్కెట్కు సరిపడ డబ్బులు ఉన్నాయి. శుభ్రంగా సత్రంలో పెట్టిన భోజనం చేసేశారు. అయినా సరే ఇంకా నాకు ఆకలేస్తోంది అన్నయ్య అని మొదలెట్టాడు తమ్ముడు. ఏం చెయ్యాలో అర్థం కాక దగ్గరున్న డబ్బులతో పాపం అరటిపళ్ళు కొనిచ్చేశారు కావ్యకంఠులు. ఇప్పుడు డబ్బులు లేవు టికెట్ కొనుక్కోవడానికి. 15 మైళ్ళ దూరాన్ని కాళహస్తి నుంచి రేణిగుంట వరకు ఈశ్వర కథలు చెప్పుకుంటూ కావ్యకంఠ గణపతి ముని తమ్ముడు కలిసి నడుచుకుంటూ రేణిగుంట వచ్చారు. వచ్చి అక్కడ రైలు ఎక్కి అరుణాచలంలో దిగారు. వాళ్ళ ప్రారంధం ఏమిటో, అరుణాచలం చాలా గొప్ప క్షేత్రం కదా, ఎవరిని అడిగితే అన్నం పెట్టారులే అనుకున్నారు. ఆ రోజు తమ్ముడికి ఎంత ఆకలేసిందంటే 8 అరటిపళ్ళు కొనిపెట్టారు కావ్యకంఠ గణపతి ముని. 8 పళ్ళు తినేసి అన్నయ్య నా ఆకలి తీరలేదని ఏడుపు మొదలెట్టాడు. అప్పుడే దేవీ నవరాత్రులు పూర్తయిన ఏకాదశి. ఒరే, నేను ఇప్పటి వరకు భిక్షాటన చేయలేదు, నీ కోసం భిక్షాటన చేస్తాను అన్నారు కావ్యకంఠ గణపతి ముని. ప్రతి సత్రవు దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా నా కోసం కాదు, నా తమ్ముడు ఏడుస్తున్నాడు, పట్టెడు అన్నం పెట్టండి అని. ఇవాళ ఏకాదశి, ఇవాళ ఉపవాసం, అందుకని సత్రవుల్లో అన్నం ఉండాలన్నారు. బ్రాహ్మణ వీధుల్లోకి వెళ్ళి ప్రతి ఇంటి ముందు నిలబడి, అమ్మ బిడ్డడి కోసం ఇంత అన్నం పెట్టండి అమ్మా అని అడిగారు. అడిగితే అన్నం లేదన్నారు. అంటే ఆఖరికి కావ్యకంఠులు అన్నారు, మీ పిల్లలు తినగా మిగిలిన సద్దెన్నం ఉంటే పెట్టండి అని అడిగారు. అడిగితే సద్దెన్నం కూడా లేదన్నారు. అంటే కావ్యకంఠులు అప్పుడు అంటారు, నాయన అని వారి మీద పుస్తకం, అందులో అంటారు, ఆఖరికి అరుణాచలంలో సద్దెన్నం కూడా దొరకలేదు నాకు. అనుకుని మనసులో గొణుక్కుంటూ సంస్కృతంలో శ్లోకం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అరుగు మీద పడుకున్నాడు ఓ బ్రాహ్మడు. ఆయన లేచి అన్నాడు, ఏమన్నావు అన్నాడు.
ఇంత గొప్ప శైవక్షేత్రంలో నా తమ్ముడికి అన్నం పెట్టేవాళ్ళే లేరు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, చాలా సంతోషం అయ్యోయ్, అందరికీ ఏకాదశి వ్రతం ఓలా ఉంటే మా ఆవిడ ఏకాదశి వ్రతం ఒక్కటి ఓలా ఉంటుంది. ఏకాదశి పగలల్లా పూజ చేసి ద్వాదశి రాకుండా సాయంకాలం పారణ చేస్తుంది మా ఆవిడే. అందుకని ఎవరైనా ఇద్దరు బ్రాహ్మణుల్ని తీసుకురండి అన్నం పెడతానంది. ఊరంతా తిరిగానయ్యా, ఇవాళ ఏకాదశి మేము అన్నం తినమన్నారు, ఎవరు రాలేదు. ఆఖరికి భలే దొరికారయ్యా మీరిద్దరు, ఇంట్లోకి వెడితే మా ఆవిడ తీసుకురాలేదా అంటుందని వీధిలో పడుకున్నాను, రండి ఇంట్లోకి తీసుకెళ్ళాడు. తీసుకెడితే తులసి కోట దగ్గర ముగ్గులు పెట్టి ఉన్నాయి. అబ్బో, ఇంట్లో ఇల్లాలు చాలా మర్యాదస్తురాలు అనుకుని స్నానం చేసి వచ్చారు. ఆకలి దహించుకుపోతోంది కడుపులో. ఏకాదశి అయినా ఇవాళ మనం ఆ తల్లికి ఇద్దరు బ్రాహ్మణులు కావాలి కాబట్టి మనం తినేద్దాం అనుకున్నారు కావ్యకట్టులు. అనుకుని స్నానం చేసి తడిబట్ట కట్టుకుని మడిబట్ట కోసం వచ్చారు. అక్కడ పీటల మీద పెట్టున్నాయి మడిబట్టలు. ఇద్దరు మడిబట్టలు కట్టుకుని దేవతార్చనకి కూర్చున్నారు. భోజనానికి కూర్చుంటే ఎర్రటి రంగులో ఉన్నటువంటి ఒక స్త్రీ ఎర్రటి పట్టుబట్ట కట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి గాజులు వేసుకుని పాదముల మంజీరముల యొక్క ధనులు సవ్వడి చేస్తుండగా, ఏ తల్లిని ఉభౌ దర్భీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తథానా పాణిభ్యామృతరసమృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదన శ్రీగిరిశి శిరసస్య సౌ భ్రమర్యంబా రచయితుమదిష్టార్థ విభవం అని అడుగుతారో, ఆ తల్లి అన్నపూర్ణమ్మ పరమశివుడి ఇల్లాలు చేతిలో బంగారు పాత్ర పట్టుకుని వాళ్ళకి కావలసిన షడ్రసోపేతమైన భోజనాన్ని మళ్ళీ 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 మారు వడ్డిస్తూ భోజనం పెట్టింది. కడుపు నిండా తిని ఉత్తరాపోసనం బట్టి ఏం అదృష్టం రాయి తల్లి చేతి భోజనం చేశామనుకుంటే ఆ తల్లి తాంబూలం ఇచ్చి దక్షిణ కూడా ఇచ్చింది. అమ్మ కడుపు నిండిపోయిందమ్మా, కళ్ళు పడిపోతున్నాయి, వెళ్ళలేము, అరుగు మీద కాసేపు అలా పడుకుంటామన్నారు. పడుకోండి అబ్బా అంది. ఇద్దరు వెళ్ళి అరుగుల మీద పడుకున్నారు. తెల్లవారిపోయింది, నిద్ర లేచారు. నిద్ర లేచి చూసుకుంటే పక్కన వాళ్ళ మూటలు, ఆవిడిచ్చిన తాంబూలం, దక్షిణ అక్కడే ఉన్నాయి. నిన్న రాత్రి అన్నం పెట్టిన తల్లిని ఇంటివైపు చూశారు. అది వినాయకుడి గుడి, ఇల్లు లేదు. అంటే మనం భ్రాంతి పడ్డామా అని ఆ చుట్టుపక్క సందుల్లో తిరిగి అందరినీ అడిగారు. అడిగితే వాళ్ళు అన్నారు, ఏమో మేము పుట్టి బుద్ధిరిగి నాళ్ళ నుంచి అరుణాచలంలో ఉంటున్నాం, మేము ఎన్నడూ కూడా అసలు అటువంటి కుటుంబాన్ని మేము ఇక్కడ చూడలేదన్నారు. ఆయన ఓర్పు, ఆయన ఓర్మి, ఆ కష్టంలో కూడా భగవంతుడికే చెప్పుకున్నటువంటి ఆయన యొక్క సహనం, అమ్మవారి చేతి అన్నం నాకు అరుణాచలంలో పెట్టించిందని పొంగిపోయారు ఆయన. మీకు విచిత్రం తెలుసా అండి, అన్నయ్య డబ్బులు ఇచ్చే నేను వెళ్ళిపోతానన్నాడు తమ్ముడు. అయితే డబ్బులు ఇచ్చేశారు ఆయన. ఒరే నీ ఆకలి నేను పడలేనురా అని. అంటే తమ్ముడు అనుకున్నాడు, నా ఆకలి ఎటువంటిదైనా నా ఆకలి వల్ల అన్నయ్యకి భగవత్ సాక్షాత్కారం అవుతోంది. అన్నయ్య భగవంతుణ్ణి నమ్ముకుంటాడు, నాకు ఆకలి ఒకటే వచ్చు, నేను అన్నయ్య ఆకలి అన్నయ్య ఆకలి అన్నయ్య ఆకలి అంటాను. అన్నయ్య ఏమో ఈశ్వరుడికి చెప్తాడు. ఈశ్వరుడు అమ్మవారు ఏదో రూపంలో వచ్చి అన్నయ్యకి పెడుతున్నారు, నీ తింటే కానీ అన్నయ్య తిండం. అందుకని ఈశ్వర ప్రసాదం నాకు దొరుకుతోంది. ఈ ఆకలి ఇంత ఉపయోగపడుతుందని నాకు తెలియదు. నాన్నగారి దగ్గరికి వెళ్తే ఏం వస్తుంది, 3 పూట్ల అన్నం తప్ప. అన్నయ్య దగ్గర ఉంటే ఈశ్వరానుగ్రహం కూడా వస్తుంది, నేను వెళ్ళన్నాడు. అన్నవాడు ఊరుకున్నాడా? ప్రతిరోజు అన్నయ్య ఆకలని మొదలెట్టాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరిళ్ళకి వెళ్ళి వారాలు అడిగారు. అరుణాచలంలో కొన్నాళ్ళు ఉండాలని కోరిక కావ్యకంఠులకు. అమ్మ మీ ఇంట్లో ఒక్క పూట భోజనం పెట్టండి అని. ఇంతటి సంస్కృత పండితుడికి, ఇంతటి కావ్యకంఠుడికి, ఇంత తపస్వికి వారంలో 4 రోజులు ఒంటిపూట భోజనం దొరికిందండి. దొరికితే ఆయన ఏం చేశారో తెలుసా అండి? ఆయన హరస్తుతి అని, నా ఆకలితో పొద్దున్నే కదా భోజనం పెడతారు, రాత్రి ఉండదు ఆయనకి. అసుర సంధ్య వేళలో సంధ్యావందనం చేసేసుకుని ప్రతిరోజు వచ్చి, శివ నీ ముందు నిలబడి నా ఆకలి ఎంత బాధాకరమో, నా తమ్ముడి ఆకలి కేకలు ఎంత బాధాకరమో నీకు చెప్పి వెళ్ళిపోతుంటాను. ఆవిడ అన్నపూర్ణమ్మ అపితకుచాంబ, నువ్వు లోకములకు విశ్వేశ్వరుడవు. దరిద్రం చెప్పుకున్నా కష్టం చెప్పుకున్నా మీకు చెప్పుకోవాలి. ఊళ్ళో చెప్పుకుంటే ఏమొస్తుంది? నేను ఎవరిని అడగని ఇవాళ నుంచి, నీకు వచ్చి చెప్తా. అన్నం పెట్టావా పెట్టు, పెట్టకపోతే అది కూడా నీ ఆదేశం అనుకుని అలా ఆకలితో ఉంటానన్నారు. ప్రతిరోజు వచ్చి హరస్థితిలోంచి ఒక శ్లోకం చదువుతుండేవారు. ఆయన చదివినటువంటి శ్లోకం శివుడికి చెప్తుంటే కళ్ళమ్మట నీళ్లు కారిపోతూ కేకలేస్తూ సంస్కృతంలో శ్లోకం చెప్పేవారు. అది వినడానికి పెద్ద పెద్ద పండితులు, ధనికులు జక్కాలు కట్టుకుని వచ్చేవారు. చిత్రం ఏంటంటే, అయితే మా ఇంట్లో భోజనం చేయండి అని ఎవరు చెప్పేవారు కాదు. అదేంటి ఆశ్చర్యం.
కావ్యకంఠులు శ్లోకం చెప్పి వచ్చిన వాళ్ళందరి వంక చూసి, నేను అడగను, నువ్వే చెప్పించాలి వాళ్ళతో అన్నం పెట్టమన్న రోజున అని అలాగే తిరిగి వెళ్ళిపోయేవారు తమ్ముడిని తీసుకుని. మంచినీళ్ళు తాగి పడుకునేవారు. ఒక్కొక్క రోజు భోజనమే ఉండేది కాదు. అన్ని శ్లోకాలు అయిపోయాయి, పూర్తి అయిపోయింది ఆయన రాయాలనుకున్న శ్లోకాలు. ఒక రోజున చెప్పారు, ఇక ఈ రోజున నేను రాసుకున్న మొత్తం శ్లోకాలు చెప్పేస్తాను శివుడికి అన్నారు. రమణ మహర్షి కూడా వచ్చారు ఆ రోజున. తెలుసా అండి, అరుణాచలేశ్వరాలయానికి బ్రాహ్మణస్వామి అని పేరు అప్పటికి. ఆయన శేషాద్రి స్వామి, అరుణాచలంలో ఉన్న పెద్ద పెద్ద సంస్కృత పండితులు, ఉపాసకులు, ధనవంతులు, వ్యాపారులు, అరుణాచల దేవాలయం కిటకిటలాడిపోయింది. రానే వచ్చాడెవరు? ఒక దరిద్ర బ్రాహ్మణుడు, అన్నానికి లేనివాడు. ఈయన ఆకలితో చెప్పుకున్న శ్లోకాలు వినడానికి వీళ్ళు వచ్చారు. ఆయన వచ్చి కన్నుల నీరు ధారకారుతుండగా హరస్తుతిని అంతటినీ మళ్ళీ పరమశివుడికి చెప్పుకున్నారు. చెప్పుకుంటే వెంటనే అక్కడున్న ఊరి పెద్దలందరూ లేచి, ఇంతటి మహానుభావుడు మన ఊరి నుంచి వెళ్ళడానికి వీల్లేదు, ఈయన ఇప్పటి వరకు జీవితంలో కని విని ఎరుగనంత జీతం ఇచ్చి అరుణాచలంలోనే సంస్కృత పాఠశాలలో సంస్కృతోపాధ్యాయుడిగా నియమించి 7 రోజులు 14 పూటలు మన ఇళ్లలో భోజనాలు పెడతామని తీర్మానం చేసి ఉద్యోగం ఇచ్చారు. అలాంటి ఆకలి వేస్తే తప్ప మథనం జరిగి అమృతతుల్యమైన శ్లోకాలు రావు లోకంలో. ఆకలిని కడుపులో పెట్టి అటువంటి శ్లోకాలు అందుకున్నాడు శంకరుడు ఆయన దగ్గర. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పండి, ఆ ఓర్మి లేకపోతే హరస్తుతి అన్న కావ్యం వచ్చి ఉండేదా? కావ్యకంఠ గణపతి ముని యొక్క ఆవేదనలోంచి అంత గొప్ప గొప్ప శ్లోకాలు వచ్చి ఉండుండేవా? ఓర్మి కలిగినటువంటి వారు ఎంత కష్టం వచ్చినా ఇది అడుగుతాడు మహానుభావుడు దూర్జటి, నిన్ను సేవింపగ నాపదల్ పొడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైగొనని, జ్ఞానము గల్గని, గ్రహగతుల్ కుందింపని, మేలు వచ్చిన రాణి, అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. లోకుల్నంగని మెచ్చని, అలుగని, లోలోన నిందించని, చీకాకున్బడని, మహాత్ముడనని, జేలొగ్గని, మూకీభావమునంతెట్టని, త్రోయని, నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. ఎంత ఓర్మి వచ్చేసిందండి దూర్జటికి. ఇంత ఓర్పు పట్టిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళెవరూ చెడిపోలేదు. సీతమ్మ తల్లి రామాయణంలో సుందరకాండలో ఒక తీర్పు చెప్పింది ఒక చోట తల్లి. ఆవిడంది, కళ్యాణీ పతకాదేయం లౌకికీ ప్రతిభాతిమ ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంది. ఈ లోకంలో కళ్యాణీ పతకాదేయం లౌకికీ ప్రతిభాతిమ, ఎవరు 100 సంవత్సరముల యొక్క జీవితాన్ని కూడా మధ్యలో తుంచేసుకోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్పుతో ఒక మంచి రోజు ఉంటుందని ఎదురు చూస్తారో, అలా ఎదురు చూసినటువంటి వారికి ఎప్పటికైనా ఒక మంచి రోజు అన్నది ఉంటుంది, శుభవార్త అన్నది విని తీరుతారు. తప్ప ఏదో ఒక కష్టం వచ్చిందని ఇంకా కష్టంతో తాదాత్మ్యత చెందిపోయి ఇంకా ఎప్పుడూ ఆ కష్టాన్నే తలుచుకుంటూ ఈశ్వరుడిచ్చినటువంటి మిగిలిన జీవితాన్ని నాశనం చేసుకున్నవాడు వాడు ప్రాజ్ఞుడు కాడు. కష్టాన్ని కూడా అనుభవంగా స్వీకరించి ఒకసారి పరిశీలన చేసి ఆ దుఃఖాన్ని, ఎంత దుఃఖం ఈ దుఃఖం, ఇంత దుఃఖం నేను అనుభవించడానికి ఎంత పాపం నేను చేసి ఉన్నానో కనుక కదా నేను ఇంత దుఃఖాన్ని అనుభవించాను. ఈశ్వర నిన్ను నమ్మి ఉన్నాను కనుక ఇలా ఏడవలసినటువంటి అవసరం జన్మ జన్మాంతరములకు కలగకుండా నా చేత కేవలం మంచి పనులు మాత్రమే చేయించు అని భగవంతుణ్ణి ప్రార్థన చేసిన వాడు ఎవడున్నాడో వాడు ధన్య, వాడు ధన్యుడు. అందుకే మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం చూడండి, ఒక చిత్రమైనటువంటి నామం ఉంటుంది. క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధర. క్రోధ అంటే ఏమిటండి? మీకు ప్రత్యేకంగా దానికోసం ఎక్కడో స్కూల్లో చేరి సర్టిఫికేట్ తీసుకోక్కర్లేదు. ఏమండి నేను కోపం రావడానికి ట్రైనింగ్ అయ్యాను 3 నెలలు అని ఎవడో చెప్పడం మీకు ప్రపంచంలో. కోపం రావడానికి ట్రైనింగ్ ఎందుకండి? కోపం వచ్చేస్తుంది అంతే. అది ఒక రాక్షసీ ప్రవృత్తి. అందుచేత కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. శంకర భగవత్పాదులు అంటారు, లోపల ఉన్న జ్ఞానరత్నాన్ని అపహరించడానికి లోపలే కూర్చున్నటువంటి దొంగలలో క్రోధం ఒకటి. అది ఎప్పుడెప్పుడు ఎత్తుకుపోదామా అని లోపల కూర్చుని ఉంటుంది. అటువంటి క్రోధాన్ని యామరుపాటు ఉండేటట్టుగా జాగ్రత్తగా ఉండడం మాటలు కాదు. మీరు ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. కోపం అన్నది మనిషికి లేదనుకోండి, అది కూడా ప్రమాదమే.
కోపం ఉండాలి, కానీ ఎలా ఉండాలో తెలుసా అండి? జిత క్రోధ, ఇది క్రోధ అంటే. క్రోధ అంటే మీ కోపము మీ వశమునందు ఉండాలి. మీకు కోపం వచ్చినట్టుగా మీరు ప్రవర్తించలేదనుకోండి, అసలు అవతల వాళ్ళు తమ తప్పు ఎప్పటికీ తెలుసుకోరు, ఎప్పటికీ దిద్దుకోరు, వాళ్ళు సన్మార్గంలోకి మీరు తేలేరు. కాబట్టి కోపం ఉండాలి. కానీ ఆ కోపం ఎందుకు ఉండాలో తెలుసా అండి? ఎప్పుడూ కూడా అవతల వాడు అటువంటి తప్పు చేసి పాడవకుండా వాడిని ఉద్ధరించడానికి ఈ కోపం పనికి రావాలంతే. ఆ కోపం వదిలిపెట్టేయాలనుకున్నారనుకోండి, సరే నేను కోపాన్ని అన్నారనుకోండి, మీరు ఏదో కోప్పడాలనుకున్నారు, వాడు రాని వాడి పని చెప్తానన్నారు. భార్య వచ్చింది, ఎందుకండి నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, వదిలిపెట్టేసేయండి, ఈసారికి మీరు కోప్పడకండి అంది. భార్య ఈ మాట చెప్పగానే భర్త అన్నాడు, సరే నేనేమన్నా అన్నాడు. నేనేమి అనను అన్న మరుక్షణం ఇంకా మల్లగుల్లాలు పడిపోకూడదు. నేను నీకు మాట ఇచ్చాను కానీ తట్టుకోలేకపోతున్నా, వాడిని రాని చెప్తాను అనకూడదు. ఎలా ఉండాలి? యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు రామాయణంలో. ఎంత గొప్ప పోలికో చూడండి. హనుమంటారండి సుందరకాండలో ఈ మాట, యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాము కుబుసం ఎక్కడుంటుంది? పాము శరీరం మీదే ఉంటుంది. కుబుసం ఒకటి, పాము ఒకటి కాదు. పాము కుబుసము ఒకటే ఒక స్థితిలో. ఆ ఫ్యాన్ ఎవరికమ్మా? అటువైపు ఎవరికన్నా పెట్టావా? అంచేత అంటే నువ్వు ఆ ఫ్యాన్ నిన్ను చూడడానికి పెట్టినట్టుంది. అది యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాము కుబుసము పాము శరీరము ఒక్కటే. కుబుసం పాము శరీరాన్ని పట్టుకునే ఉంటుంది, కానీ ఒకానొక నాడు పాము శరీరమంతా పట్టి ఉన్నటువంటి కుబుసాన్ని పాము వదిలిపెట్టేస్తుంది. కుబుసాన్ని వదిలిపెట్టేటప్పుడు పాము ఏమైనా బెంగెట్టుకుంటుందా? అయ్యో నా కుబుసాన్ని వదిలేశాను, పూర్తిగా నా శరీరాన్నంతటినీ అంటిపెట్టుకుని నాలాగే ఉన్నటువంటి, ఆఖరికి పాము మీద పొలుసులు ఎలా ఉంటాయో కుబుసం మీద పొలుసు కూడా అలాగే ఉంటుంది. అలాంటి కుబుసాన్ని విడిచిపెట్టేసినప్పుడు పాము ఏమైనా కష్టపడిపోతుందా? ఏమైనా బెంగెట్టుకుంటుందా? ఏమీ ఉండదు. కుబుసాన్ని పాము ఎలా వదిలిపెడుతుందో తన కోపాన్ని అదుపులో ఉంచుకోగలగాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ కోపాన్ని ఇంకా వదిలిపెట్టేయగలడు. పని అయిపోయింది. తను కోపం తెచ్చుకున్నాడు, అవతలవాడు తప్పు తెలుసుకున్నాడు, అయ్యా నాకు తప్పు అయిపోయిందండి, ఇంకెప్పుడు నేను ఈ తప్పు చేయను అన్నాడు. అంతే, ఇంకా దాని అవసరం లేదు, వదిలిపెట్టడం. ఇంకా ఆ ప్రసక్తి జోలికి వెళ్ళకూడదు. దానికి తను వ్యగ్రత పొందేశాడు అనుకోండి, ఒక తప్పుని చూసి వ్యగ్రత పొందాడు అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉండదు. దాని అవసరం ఎంతవరకు అంతవరకు. కాబట్టి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. కోపం అనేటటువంటిది పాము కుబుసం ఎలా ఉంటుందో అలా ఉండాలి. అలా ఉండకపోతే చాలా ప్రమాదం వస్తుంది, ఆ ఓర్పుని కోల్పోతాడు. కాబట్టే కోపం ఉండాలి. జితక్రోధ, కోపాన్ని గెలిచిన వాడై ఉండాలి. ఇది రాముడి యొక్క లక్షణం. రాముడికి కోపం రాదని మీరు అనుకుంటే పొరపాటు. రాముడికి కోపం వస్తుంది, కానీ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆయన అడిగాడు, ఆయన గురించి అడుగుతూ వాల్మీకి మహర్షి అడిగారు, ఏ మహానుభావుడికి కోపం వస్తే దేవతలు కూడా భయపడిపోతారో. కోపం రావడం కాదు, కోపం వచ్చినట్టు నటిస్తాడు రాముడు, అంతే. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో జ్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఎవరు కోపం తెచ్చుకున్నట్టు నటించినంత మాత్రం చేత దేవతలతో సహా అన్ని లోకములు గడగడ వణికిపోతాయో అటువంటి లక్షణం ఉన్నవాడు ఈ కాలమునందు భూమి మీద ఎవడైనా ఉన్నాడా నాకు చూపించని అడిగాడు. రాముడు ఉన్నాడయా అని చెప్పాడు నారదుడు ఆ రోజున సంక్షేప రామాయణంలో. రాముడు కోపాన్ని నటిస్తాడంతే తప్ప కోపము ఎప్పుడూ రాముణ్ణి ఆవహించదు. రామాయణంలో అలా ఆవహించినటువంటి సందర్భాలు బహు కొద్ది. రాముడికి అంత కోపం వచ్చినటువంటి సన్నివేశాలు. ఒకసారి హనుమంతుడి మీద రావణాసురుడు బాణాలు వేసి కొట్టినప్పుడు ఆయన ఒళ్ళు పోచినటువంటి మోదుగు చెట్టులా అయిపోతే ఆనాడు క్రోధపరవశుడయ్యాడు రామచంద్రమూర్తి. తప్ప ఆయనకు అసలు కోపం రావడం అనేటటువంటి ప్రసక్తి ఉండదు. అందుకే మీరు చూడండి, కోపం వచ్చినప్పుడు, కోపం రావలసిన సందర్భం వచ్చినప్పుడు తన స్వస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాడు. ఎంత చిత్రంగా ఉంటుందంటే రామాయణంలో
నీకు పట్టాభిషేకం చేస్తానన్నాడు రాముడు. వచ్చాడు రాముడు మర్నాడు ఉదయం. వస్తే 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపో అన్నారు. ఎవరన్నారు ఈ మాట? దశరథుడు అనలేదు, కైకమ్మంది. రాముడు ఏమడిగాడు? అమ్మా నేను వెళ్ళిపోతాను, కానీ ఒక్కసారి నాన్నగారి పాదాలకి నమస్కారం చేసి వెళ్ళిపోతానన్నాడు. అంటే కైకమ్మంది, నువ్వు వెళతావో వెళ్ళవో అని మీ నాన్నకు అనుమానం, నువ్వు వెళ్ళేంత వరకు అన్నం నీళ్లు ముట్టడు అంది. అంటే రాముడు అన్నాడు, అమ్మా నన్ను కేవలం రాజ్యం కోసమని చెప్పి అంతఃపురంలో ఉన్నవాడిని అనుకుంటున్నావా? నేను అటువంటి వాడిని కానమ్మా. నువ్వు తెలుసుకో తల్లి, నేను కేవలం ధర్మమాస్థితం, నాకు ధర్మం మాత్రమే కావాలి. నాన్నగారిని సత్యమునందు నిలబెట్టడం ఒకటే నాకు కావాలి తప్ప నాకు ఈ రాజ్యం కోసం వెంపర్లాట లేదమ్మా అని వెళ్ళిపోయాడు తప్ప ఒక్క మాట అధిక్షేపించి కైకమ్మ గురించి మాట్లాడలేదు. మీకు నేను ఒక సందర్భం చూపిస్తాను. ఇది బహుశः రామాయణంలో రాముడు తప్ప ఇంకొకరు అనలేరు ఈ సందర్భం. మీరు ఆలోచన చేయండి. ఒకసారి రామలక్ష్మణులు ఇద్దరూ కూడా, రాముడు సీతమ్మతో కూర్చుని మాట్లాడుతున్నాడు అంతఃపురంలో కాదు, అరణ్యవాసంలో పర్ణశాలలో కూర్చుని ఉన్నాడు. లక్ష్మణుడు ఎక్కడి నుంచో పరుగున వచ్చాడు. అన్నయ్య చాలా పెద్ద సైన్యం వస్తోంది, ఎక్కడో ఏనుగుల ఘీంకారాలు వినపడుతున్నాయి, గుర్రపు డెక్కల చప్పుడు వినపడుతోంది, ధూళి పైకి రేగుతోంది మేఘాల్లాగా, ఎవరో మన మీద యుద్ధానికి వస్తున్నారేమోనని అనుమానం అన్నయ్య అన్నాడు. అంటే రాముడు అన్నాడు, అయితే ఓ పని చెయ్యి, ఒక్కసారి చెట్టుపైకి ఎక్కి చూడు అన్నాడు. అంటే గబగబా లక్ష్మణుడు పైకి ఎక్కాడు. ఎక్కి ఆ పై నుంచి చూశాడు. చూసి ఇది రాముడికి లక్ష్మణుడికి ఉండే తేడా. అన్నయ్య ఫలానా వాళ్ళు వస్తున్నారని చెప్పలేదు. అన్నయ్య వెంటనే సీతమ్మని తీసుకెళ్లి పర్ణశాలలో కూర్చోబెట్టేసి మన ఇద్దరికి సంబంధించినటువంటి బాణతూణీరములను, ఖడ్గములను, మన కవచములను, మన ధనస్సులను బయటికి తీసుకొచ్చేసాయి. కోవిదార వృక్షం పతాకంగా కలిగినటువంటి నాన్నగారు ఎక్కి తిరిగినటువంటి ఆ భద్రగజం కనబడుతోంది. భరతుడు ససైన్యంగా వచ్చేశాడు. శత్రుశేషం మిగల్చకూడదని నిన్ను నన్ను చంపడానికి వచ్చాడు. అన్నయ్య బాణాల పట్ల, ఇక్కడి నుంచే మనిద్దరం మంత్రించి అస్త్రప్రయోగం చేసేద్దాం, భరతుడిని చంపేద్దాం. నీకు రాజ్యం లేకుండా చెయ్యడమే కాకుండా నిన్ను సంహరించడానికి వస్తాడా దుర్మార్గుడు, ఎంతటివాడు, తీసుకురా అన్నయ్య లోపల నుంచి ధనస్సు అవిని, నేను కిందకు దూకేస్తున్నానన్నాడు. చల్లగా అన్నాడు రాముడు కింద కూర్చుని, ఒరే నాన్న నీకు రాజ్యం కావాలని కోరుకుంటే చెప్పు, వస్తున్న భరతుడికి చెప్పి నీకు ఇప్పిస్తాను, వేలుకో అన్నాడు. ఇన్ని మాటలు చెప్పిన లక్ష్మణుడు జావకారిపోయి కిందకి దిగి ఇలా చేతులు కట్టుకుని నించున్నాడు. రాముడు అన్నాడు, ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమితే. అయోధ్యకాండ చూడండి. మనం ఒక సందర్భాన్ని చూసి ఇంగ్లీష్లో ప్రిజుడీస్ అంటారు. అంటే మనకి లోపల ఎప్పుడూ కూడా ఏదో ఒక భావన తరుగుతుంటుంది. ఎవరో ఒక ఆయన కనపడతాడు, ఆయన్ని చూడగానే మనం ఒక జడ్జిమెంట్ ఇస్తాం. ఏమంటే ఆయన్ని చూస్తుంటే కొంచెం ఏదో అనుమానంగా ఉందండి అంటాం. ఆయన నిజానికి చాలా పుణ్యాత్ముడు, చాలా మంచివాడు, కానీ మనం చూడగానే ఓ తీర్పు చెప్పేస్తాం. మీకు విచిత్రం ఏమిటో తెలుసా అండి, అసలు లోకంలో నన్ను అడిగితేనండి అంటాడు. అసలు ఎవరు అడగలేదు ఆయన్ని. ఏమండి మీరు చెప్పండి మాస్టర్ అని ఎవరు అడగలేదు. కానీ అడగలేదన్న ఆక్రోశంలో ఏమంటాడంటే నన్ను అడిగితేనండి అంటాడు. నన్ను అడిగితేనండి అన్నవాడు ఏం చేయాలి? ఊరుకోవాలి. అయితే చెప్పండి అంటే చెప్పాలి. నన్ను అడిగితేనండి అని అడగకపోయినా చెప్పేస్తాడు. ఈ తీర్పు చెప్పేయడం అన్న ధోరణి ఉందే, ఇది మహాపాపం. అవతల వాడి మీద నువ్వెందుకు తీర్పులు చెప్తావు? ఆయన ఏమిటో, ఆయన అంతరంగం ఏమిటో నీకేం తెలుసు? కావ్యకంఠ గణపతి మునిని ఒకానొక సందర్భంలో భువనేశ్వర్లో ఆయన దేవాలయంలో కూర్చుని, ఆ భువనేశ్వర్ కాదు నాసిక్లో అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఆయన తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేసుకుంటే ఆ ఆలయంలో ఉన్న అర్చకుడి భాష కావ్యకంఠ గణపతి మునికి తెలియదు. ఆయన వెళ్ళి మరాఠీ భాషలో కావ్యకంఠ గణపతి మునిని నానా తిట్లు తిట్టేసి జుట్టు పట్టుకుని బయటికి ఇచ్చేసి ఆయన వేసుకున్న ఉత్తరీయం చింపేసి ఆయన్ని చితక్కొట్టేశాడు. చితక్కొట్టేస్తే కింద పడిపోయారు కావ్యకంఠ గణపతి ముని. ఈలోగా రోజు ఆయనతో శ్లోకాలు చెప్పించుకుంటూ ఉండేవాడు ఒక ఆయన. ఆయన దారెంబట వెళ్ళిపోతూ చూశాడు. చూసి ఎందుకు అలా కొడుతున్నావు ఆయన్ని, అసలు దేనికి కొట్టావు అని అడిగాడు. ఎందుకు తిన్నారండి దెబ్బలని అడిగాడు. అసలు ఎందుకు తిన్నారో దెబ్బలు వాడు చెప్పి కొడితే కదా.
వాడు ఏమిటో అరుస్తున్నాడు, కొడుతున్నాడు. వాడు ఎందుకు అరుస్తున్నాడో నాకు తెలియదు, వాడు మరాఠీ భాషలో అరుస్తున్నాడు. అంటే ఆయన మరాఠీలో అడిగాడు, ఎందుకు కొట్టావు ఇన్ని అని అడిగాడు. అయితే వీడు రోజు వచ్చి గుళ్ళో కూర్చుని తపస్సు అంటున్నాడు, అమ్మవారి ఆభరణాలన్నీ ఎవరో ఎత్తుకుపోయారు, ఇతనే ఎత్తుకుపోయి ఉంటాడని కొట్టానన్నాడు. ఈయన ఈ మాట పూర్తి చేసేసరికి రక్షక భటులు దొంగల్ని పట్టుకుని తీసుకొచ్చారు. ఆభరణాలు దొంగిలించిన వాడు వేరొకడున్నాడు. వాళ్ళని తీసుకొచ్చారు. అమ్మవారి ఆభరణాలు ఇవేనా అని లెక్క చూపించారు. లెక్క చూపిస్తే ఈ ఆభరణాలన్నీ లెక్క చూసుకుని, అయ్యో నేను కనీసం ఆయన ఉత్తరీయం పట్టుకుని ఆయన అన్ని దెబ్బలు కొట్టాను, కింద పారేశాను, కాళ్ళతో కుమ్మేశాను, ఇంత అమర్యాద చేశాను, కనీసం ఆయనకి క్షమార్పణ చెప్పాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు వాడికి. ఆ అర్చకుడు కావ్యకంఠ గణపతి ముని వంక చూసి విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు. 4 దెబ్బలు కొడితే తప్పి ఉంటుందన్నట్టు. కావ్యకంఠులు అన్నారు, ఇది చూడండి మహాత్ముల ఆగ్రహం ఎలా ఉంటుందో. ఈ నాసిక్ శ్మశాన వాటికి అవుతుంది, సర్వనాశనం అవుతుంది 15 రోజుల్లో అన్నారు. చిత్రం ఏమిటంటే కావ్యకంఠ గణపతి ముని నాసిక్ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో నాసిక్లో ఎటువంటి తుఫాను వచ్చిందో తెలుసా అండి? అటువంటి తుఫాను ఇప్పటిదాకా చరిత్రలో లేదు అని పెద్దలు చెప్తారు. నాసిక్ సరిహద్దు ఎలా ఉంటుందో అలాగే గొడుగు పట్టినట్టుగా వచ్చి తుఫాను పెద్ద పెద్ద కూకటి వృక్షాలతో సహా ఎన్ని ఇళ్ళు కూలిపోయాయో, ఎంతమంది చనిపోయారో అంత నాశనం జరిగిపోయింది. కావ్యకంఠ గణపతి నోటి వెంట వచ్చేసింది మాట, సర్వనాశనం అయిపోయింది. ఒక మనిషిని చూడగానే మనం ఒక నిర్ణయానికి వచ్చి ఒక తీర్పు చెప్పి ఒక వ్యగ్రతతో ప్రవర్తించడం అత్యంత హేయమైన లక్షణము. ఈ లక్షణం నేను చాలామంది దగ్గర చూస్తుంటాను. ఇప్పటికీ ఎవరో ఒకరుంటారు, మరి ఏదో కష్టంలో ఉంటారు, ఏదో కష్టంతో వాళ్ళు పాపం ఏదో బాధలో ఉంటారు. వెంటనే వాళ్ళని చూసి వాళ్ళ మీద తీర్పులు చెప్పడం, వాళ్ళ గురించి లేకి మాటలు మాట్లాడడం, వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడడం, ఇది కట్టి కుడిపేస్తుంది తప్పు. ఎక్కడో కావ్యకంఠ గణపతి ముని లాంటి ఒక మహానుభావుడు తగులుతాడు. అప్పుడు ప్రారంధం అనుభవించవలసి వచ్చినప్పుడు తెలుస్తుంది. తొందరపడి నిర్ణయాలకు రావడం, ఆగ్రహానికి వశులైపోవడం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో, ఓర్పు లేకపోవడం ఎటువంటి స్థితికి తీసుకెడుతుందో మనకి చూపిస్తారు. అయితే నేను మీకు ఈ విషయాలన్నిటినీ చెప్పి మీ క్రోధాన్ని మీరు మార్చుకోగలిగినటువంటి ఉపాయాన్ని రామాయణం ఎక్కడైనా చెప్పిందా? ఇది నేను చెప్పలేదనుకోండి. నేను మీ కోపాన్ని మీరు వశంలో పెట్టుకోండి అని ఉపాయం చెప్పేసి నేను దిగిపోయాను అనుకోండి, దేర్ ఈజ్ నో గ్యారంటీ దట్ ఐ మై సెల్ఫ్ విల్ నాట్ బి డామినేటెడ్ బై సచ్ యాంగర్. నేనే అలా క్రోధానికి వశుడు కాకుండా ఉండిపోతానని నేను నమ్మకం లేదు. క్రోధం వచ్చేస్తే నోటీస్ ఇస్తుంది ఏమిటండి, నేను వస్తున్నానండి అని చెప్పి అదేం నోటీస్ ఏమి ఇవ్వదు. వశుడు అయిపోయిన తర్వాత తెలుస్తుంది, అయ్యయ్యయ్యయ్యో ఎంత తప్పు చేసేసాను రా కోపంలో, ఇంత తప్పు చేసేసానంటాడు. కోపం వచ్చేసినప్పుడు గబుక్కుని ఏదో మాట అనేస్తాడు, అనడం బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఎదురుగుండా ఉన్నవాడు సామాన్యుడు గాడు, ఆయన వీడి మీద ప్రతీకార చర్యకు పూనుకున్నాడు అనుకోండి, అప్పుడు తెలిసి వస్తుంది ఈయన కోపానికి ఈయనతో పాటు ఈయన కుటుంబం అంతా కూడా కష్టాలు పడవలసి వస్తుంది. కాబట్టి కోపం అణుచుకోవడం అనేటటువంటిది అంత తేలిక అండి. కోపం వస్తున్నట్టు మనకి తెలియదు కదా. కోపం వచ్చేసిన తర్వాత, కోపంలో ఒళ్ళు ఊగిపోయిన తర్వాత, అనరాని మాటలు 10 అనేసిన తర్వాత, అప్పుడు ఆ కోపం తగ్గిపోయిన తర్వాత అయ్యో కోపం వచ్చేసిందని మళ్ళీ తల కొట్టుకుంటూ ఎలా మరి కోపాన్ని వశం చేసుకోవడం అంటే, పెద్దలు అంటారు ఎక్కడెక్కడ కోపం ఉందో కోపము మీ యొక్క శత్రువు అని మీరు గుర్తించగలిగితే ఇది రామాయణ ప్రయోజనం. కోపము నాకు శత్రువు అని మీరు గుర్తించగలిగితే ఉత్తర క్షణంలో కోపం మీకు ప్రయోజనాన్ని ఇచ్చేస్తుంది. ఇదే క్రోధ. మీలో ఉన్నటువంటి క్రోధాన్ని తీసి మిమ్మల్ని గొప్ప సాధకుడిగా మారుస్తుంది. అందుకే అమ్మవారి చేతిలో ఉండేటటువంటి అంకుశము లేదా శ్రీ మహావిష్ణువునందున్న భక్తి క్రోధనని సాధనగా మారుస్తుంది. ఎలా మారుస్తుంది మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తే, రామాయణంలోంచి అందునా బాలకాండలోంచి మీరు మీ జీవితాన్ని లేదా నేను నా జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి మార్గోపదేశం దొరుకుతుంది. మీరు చూడండి, విశ్వామిత్రుడు కౌశికుడు, ఆయన గొప్ప క్రోధము ఆభరణముగా కలిగినటువంటి వాడు. ఆయన రాజు, వేటకెళ్ళాడు. వేటకెళ్ళి తిరిగి వస్తున్నాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు.
నేను ఇప్పుడు రామాయణం మొత్తం బాలకాండ విశ్వామిత్ర చరిత్ర చెప్పట్లేదు కాబట్టి అది ఎంతవరకు అవసరమో అంతవరకు ప్రసంగం చేస్తాను. వశిష్ఠుడు అతిథి మర్యాద చేశాడు. మహానుభావా నువ్వు వచ్చావు, వచ్చి ఆతిథ్యం స్వీకరించన్నాడు. అంటే విశ్వామిత్రుడు అన్నాడు, నా వెనక కొన్ని వేల పరివారం ఉంది, ఇంతమందికి బ్రాహ్మణుడవు తపస్సు చేసుకుంటున్నవాడివి, నువ్వేమన్నం పెడతావులే అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నువ్వు బెంగ పెట్టుకోకోయ్, స్నానం చేసిరా, నీకు కావలసినటువంటి భోజనం అంతా ఏర్పాటు చేస్తానన్నాడు. ఇన్ని వేల మంది సైన్యానికి, గుర్రాలకి, ఏనుగులకి, రాజుకి ఎవరికి ఏ రకమైనటువంటి ఆహారం అవసరమో అంత గొప్ప ఆహారాన్ని విశ్వామిత్రుడి దగ్గర ఉన్నటువంటి సురభి అనబడేటటువంటి ధేనువు సిద్ధం చేసింది. ఆవిడ నీ ఒక్క ప్రార్థన చేశారు వశిష్ఠ మహర్షి, ఆవిడ శరీరం, ఆవిడ ఒక్క హంబారామం చేయగానే వీళ్ళందరికీ వడ్డన జరిగిపోయింది. అందరూ తిని సుష్టు పూర్తిగా తిని సంతోషంగా త్రించారు. విశ్వామిత్రుడికి ఒక కోరిక పుట్టింది. పుట్టి, ఇది రత్నం హి భగవన్నేత్రారత్న రీచ పార్థివ అంటాడంటే, నిన్నటి రోజున చెప్పాను కదా, కోరిక పుట్టినవాడు ఆ కోరిక తీర్చుకోవచ్చా తీర్చుకోకూడదా, అడగచ్చా అడగకూడదా అన్న వివేకాన్ని మరిచిపోయి ఎంత చిత్రంగా అడుగుతాడో చూడండి. రాజ్యంలో ఎక్కడైనా రత్నాలు దొరికితే అవి రాజుకే చెందుతాయి. ఇంత గొప్ప రత్నమైనటువంటి ఈ శబళ, ఈ కామధేనువు నాకు చెందాలి, కనుక నేను తీసుకెళ్ళిపోతానన్నాడు. అంటే వశిష్ఠుడు అన్నాడు, స్వాహాకార వషట్కారో, ఇక్కడ జరిగేటటువంటి హోమము, యజ్ఞము, యాగము అన్నీ కూడా ఈ కామధేనువు యొక్క పాల చేత జరుగుతాయి, అందుకని దీన్ని తీసుకువెళ్ళడానికి వీల్లేదు, తీసుకువెళ్ళద్దు అన్నాడు. అంటే నేను తీసుకెడితే నువ్వేం చేస్తావు అంటే అహంకారం వచ్చింది. గడ్డాలు పెంచుకున్న బాపడు ఈయన మన్నేం చేస్తాడు అని సైనికుల్ని పిలిచాడు, దీన్ని బండికి కట్టేయండి తీసుకుపోండి అన్నాడు. తీసుకుపోతున్నారు. అది పలుపు తప్పించుకొని పరిగెత్తుకొచ్చి వశిష్ఠుడి దగ్గరికి వచ్చి ఏడ్చింది. ఆయనకి కోరిక ఏముంటుందని వశిష్ఠుడు ఏమనలేదు, ఆ కామధేనుని తీసుకుపోతుంది. అది వచ్చింది, నేను నీ బిడ్డ లాంటి దాన్ని, నిన్ను సేవించడానికి వచ్చాను, విశ్వామిత్రుడు ఎత్తుకుపోతున్నాడు, నువ్వు ఎందుకు ఊరుకున్నావు? ఆయన అన్నాడు, నేను రక్షించడం ఏమిటి, నిన్ను నువ్వే రక్షించుకోగలవు, అంత శక్తివంతురాలివి, నిన్ను నువ్వు రక్షించుకో, నేను అనుమతిస్తున్నానన్నాడు. తస్య హుంబారవాజ్యాతా కాంభోజా రవిసన్నిభా ఊతసత్పద సంజాతా పప్లవా శస్త్రపాణయ. దాని రోమకూపాల్లోంచి, దాని రోమములలోంచి, అది చేసిన హంబారావంలోంచి, దాని ముక్కుల్లోంచి, కళ్ళలోంచి, చెవుల్లోంచి కొన్ని వేల మంది, లక్షల మంది, అనేక జాతుల సైనికులు పైకి వచ్చేసారు. వచ్చి విశ్వామిత్రుడి సైన్యాన్ని, విశ్వామిత్రుడి యొక్క కొంతమంది కొడుకుల్ని సంహరించారు. సంహరిస్తే విశ్వామిత్రుడికి ఆశ్చర్యం వేసింది. ఏమీ తెలియదన్నట్టుగా ఒక పంచకట్టు కూర్చుని తపస్సు చేసుకున్న వశిష్ఠుడికి ఇంత శక్తి, రాజుని దిక్కుమాలిన బలం ఎందుకు పనికొచ్చింది? ఇప్పుడు విశ్వామిత్రుడి మీద క్రోధం వచ్చింది. నా జీవితంలో కోరిక ఈ వశిష్ఠుడిని చంపేయాలి అని వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు. నీకేం కావాలన్నాడు. అడిగితే, నువ్వు కానీ ఎదుతుష్టో మహాదేవా, నువ్వు కానీ నిజంగా నా యందు ప్రీతి చెందినవాడవైతే సాంగోపాంగంగా ధనుర్వేదం అంతా నా యందు ప్రకాశించాలన్నాడు. ఉపదేశం అక్కర్లేదు. తథాస్తు అని నువ్వు అనేటప్పటికీ నాకు ధనుర్వేదం వచ్చేయాలన్నాడు. తథాస్తు అన్నాడు శంకరుడు. వచ్చేసాయంటే మంత్రాలన్నీ. అస్త్రములంటే వాటిని మీరు చీపురు పుల్ల తీసుకుని దాని మీద మంత్రప్రయోగం చేసిన అస్త్రం అవుతుంది అది. ఇప్పుడు మళ్ళీ వశిష్ఠుడి దగ్గరికి వచ్చాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ఈ తపస్సు? క్రోధం, కోపంతో. కానీ బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కోపమునందు ఏం చేస్తున్నాడు? ఈశ్వరారాధన చేస్తున్నాడు. క్రోధము సాధనగా మారుతోంది. ఈశ్వరుడితో పడిపోయింది కాబట్టి లంకే. ఇప్పుడు వచ్చాడు వశిష్ఠుడు, తపస్సు చేసుకుంటున్నాడు. పెద్ద కేకేశాడు. ఆయన ఏం లేవలేదు. అలా కమండలం బ్రహ్మదండం మీద చెయ్యి పెట్టుకుని తపస్సు చేస్తున్నాడు. ఒక్కొక్క అస్త్రాన్ని స్మరించాడు, వదిలిపెడుతున్నాడు. వచ్చేస్తున్నాయి బ్రహ్మాస్త్రం, గరుడాస్త్రం, నాగాస్త్రం, వైష్ణవాస్త్రం, పాశుపతాస్త్రం, రౌద్రాస్త్రం, ఐంద్రాస్త్రం అన్నీ వదిలిపెడుతున్నాడు. చూశాడు, ఈ మాత్రం దానికి నేను తపస్సు పాడి చేసుకుని లేచి నిలబడ్డం ఎందుకు అని కమండలం మీద బ్రహ్మదండాన్ని అలా పెట్టి, నువ్వు ఆ సంగతి చూడని ఆయన హాయిగా తపస్సు చేసుకున్నాడు.
ధనుర్వేదంలో ఉన్నటువంటి సమస్త అస్త్రాల్ని ప్రయోగించాడు. బ్రహ్మదండం గ్రసించింది. గ్రసించడం అంటే ఏమిటో తెలుసా అండి? కిస్మిస్ పండుని మింగినట్టు మింగేసింది. అన్నీ అయిపోయిన తర్వాత చేతులు కట్టుకుని నిల్చున్నాడు. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాని హతానిమే అన్నాడు. చెయ్యి, ఎందుకు ఈ క్షత్రియ జన్మ? వాడు బ్రాహ్మణుడు అయితే ఒక బ్రహ్మదండాన్ని అక్కడ పెట్టిన అస్త్రాలన్నీ గ్రసించేశాడు. కాదు, వీడి పని చెప్తానన్నాడు. ఎలాగైనా చంపేస్తాను వశిష్ఠుణ్ణి. ఎలా చంపేస్తాడు? సైన్యాన్ని పోగు చేయలేదు, లేకపోతే ఏదో దండయాత్ర చేస్తాననలేదు. మళ్ళీ ఈశ్వరుడి గురించి తపస్సు మొదలెట్టాడు. ఇంకో దిక్కుకి వెళ్ళిపోయాడు. మళ్ళీ మొదలెట్టాడు తపస్సు. మళ్ళీ తపస్సు మొదలు పెడితే ఈసారి ఏమైంది? రుచికుడు అన్న ఆయన వచ్చాడు. ఏదో నన్ను పైవాడి మీద తండ్రికి ఇష్టం, ఆఖరణ పుట్టినవాడి మీద తల్లికి ఇష్టం, పైనున్నవాడిని దత్తత ఇవ్వకూడదు, చిట్ట చివర పుట్టినవాడిని దత్తత ఇవ్వకూడదు. చిట్ట చివర పుట్టినవాడిని దత్తత ఇస్తే ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. కాబట్టి దత్తత ఇస్తే మధ్యలో వాడిని మాత్రమే దత్తత ఇవ్వాలి. అందుకని చెప్పి నేను మధ్యలో పుట్టాను కాబట్టి అటు అమ్మ పట్టించుకోలేదు, ఇటు నాన్న పట్టించుకోలేదు. నన్ను ఇదేంటి ఆ యజ్ఞంలో నన్ను పశువు కింద అమ్మేశారు. అందుకని నన్ను తీసుకుపోతున్నాడయా రాజు, నన్ను బలిచ్చేస్తాడు, నువ్వు నాకు మేనమామ అవుతావు, రక్షించమన్నాడు. ఉన్నవాడు ఊరుకున్నాడా? తన కొడుకుల్ని పిలిచి అన్నాడు, రే పాపం వాడు ఏడుస్తున్నాడు రా, వాడి బదులు మీరు ఎవరైనా వెళ్ళండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, ఇది ఎక్కడ విచిత్రం నాన్న, ఎవడైనా తన కొడుకుల్ని తాను రక్షించుకుంటాడు, నువ్వేమిటి ఊళ్ళో వాళ్ళ అబ్బాయిని రక్షించడానికి మమ్మల్ని వెళ్ళమంటావు ఏమిటి యాగ పశువు కింద? ఇది ఎలా ఉందో తెలుసా? ఇది కేవలం ఏదో మంచి భోజనం వదిలేసి కుక్క మాంసం తిన్నట్టుంది అన్నారు వాళ్ళు గబుక్కుని. అంటే ఆయన అన్నాడు, శ్వమాంసనియతాహ రాముష్టికా నామ నిర్ఘృణాహ అన్నాడు. ఉరే మీరు కుక్క మాంసం తినేవాళ్ళై పుట్టండి రా అన్నాడు. అలా ఎన్నాళ్ళు? పూర్ణం వర్ష సహస్రం 1000 ఏళ్ళు కుక్క మాంసం తినేవాళ్ళుగా బతకండి అన్నాడు. మళ్ళీ కోపం వచ్చేసింది కొడుకుల మీద. మళ్ళీ కోపం వస్తే ఏమైంది? మళ్ళీ పోయింది తపస్సు. మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ ఇంకో దిక్కుకు వెళ్ళి కూర్చున్నాడు. త్రిశంకుడు వచ్చాడు. ఆయనో విచిత్రం. అసలు గురువు గారు వశిష్ఠుడు. ఒరే బొందితో స్వర్గానికి వెళ్ళడం కుదరదురా అన్నాడు. గురువునే మార్చేశాడు ఆయన. ఇంకో గురువు గారిని అట్టుకున్నాడు. పట్టుకుని విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. నువ్వు పంపిస్తావా అన్నాడు. వశిష్ఠుడు చెయ్యలేని పని అంటే తను చేసేస్తానంటాడు. ఎందుకంటే కోపం వశిష్ఠుడి మీద. వశిష్ఠుడు చేయలేదా? అయితే నేను చేసేస్తాను. అలా ఉండకూడదు గురువులు. ఎంత ప్రమాదమో చూడండి. వశిష్ఠుడు చేయలేదు కదా, నేను చేస్తానన్నాడు. ఊళ్ళో వాళ్ళందరికీ కబుర్లు చేశాడు, మీ అందరు రండి, యాగం చేస్తున్నాను, ఇదిగో త్రిశంకుణ్ణి సశరీరంగా స్వర్గానికి పంపించేస్తున్నాను అన్నాడు. వెళ్ళకపోతే శపిస్తాడేమో అని అందరూ వెళ్ళారు. వశిష్ఠుడు కుమారులు అన్నారు, మా నాన్నగారు చెయ్యని పని విశ్వామిత్రుడు చేయడం ఏడు, సశరీరంగా స్వర్గానికి పంపడం ఏడు, మేము రామతలు పంపన్నారు. వాళ్ళు వచ్చి అన్నారు, అయ్యా అందరూ వచ్చారు కానీ వశిష్ఠుడు కొడుకులు రాలేదండి అన్నారు. వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళు కూడా కుక్క మాంసం తినేవాళ్ళుగా కొన్ని వేల జన్మలు ఎత్తాలన్నాడు. వాళ్ళందరూ కుక్క మాంసం తినేవాళ్ళు అయిపోయారు వశిష్ఠుడి కొడుకులు. ఒకే రోజు వశిష్ఠుడి కొడుకులు అందరూ అలా అయిపోయారు. అది ఓర్పు అంటే. తిరిగి వశిష్ఠుడు శపించలేదు. కానీ ఈయన తపస్సు పోయింది ఈ కోపం వల్ల. ఆ త్రిశంకుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో స్వర్గానికి అన్నాడు. ఈయన స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు శరీరంతో. వాళ్ళు ఇంద్రలోకం వాళ్ళు, దేవలోకం వాళ్ళు చూశారు, ఇదేంటో స్వర్గానికి శరీరంతో వస్తున్నాడని. త్రిశంకో గచ్చభూయస్త్వన్నాపి స్వర్గసురాలయ, ఓరి దుర్మార్గుడా నువ్వు సశరీరంగా వస్తున్నావు ఏమిట్రా, గురువును వారు చేసిన వాడివి నువ్వు, పో కిందకని వాళ్ళు కిందకి దోహించారు. తిరగబడిపోయి కింద పడిపోతున్నాడు. పడిపోతూ అయ్యో గురువుగారు నన్ను కిందకి దోహేశారంటూ కింద పడిపోయాడు. మళ్ళీ కోపం వచ్చింది, నేను పంపిస్తే వాడిని తోసేస్తాడా కిందకి అని సప్తర్షీన్ అపరాన్ పునః, మళ్ళీ 7 ఋషుల్ని మళ్ళీ కొత్త లోకాల్ని సృష్టించేస్తున్నాడు తన తపస్సంత ధారపోయించి. వాళ్ళందరూ కిందకి దిగొచ్చారు. అయ్యో ఇదేమిటండి ఇలాంటి పని చేస్తున్నారు, అలా చేయకండి, వీడికి మేము స్వర్గవాసం ఇస్తామంతే, సశరీరంగా కుదరదు అని చెప్పి విశ్వామిత్రుడు కోపాన్ని చల్లార్చారు. మళ్ళీ కోపం, మళ్ళీ పోయింది తపస్సు. ఇప్పుడేం చేశాడు? మళ్ళీ ఇంకో దిక్కుకు వెళ్ళాడు. అక్కడ తపస్సు మొదలెట్టాడు. మేనక వచ్చింది. ఇప్పుడు కామానికి లొంగిపోయాడు. కొన్ని వేల సంవత్సరాలు మళ్ళీ మేనకతో సంతోషంగా జీవితం గడిపేశాడు. సరే శకుంతల పుట్టేసింది. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత జ్ఞాపకానికి వచ్చింది, అయ్యో ఇదేమిట్రా ఇంత గొప్ప జీవితం పాడైపోయింది, మేనకకి లొంగిపోయాను అనుకున్నాడు. అనుకుని నిన్ను వదిలిపెట్టేస్తున్నాను, నేను మళ్ళీ తపస్సు చేసుకుంటానన్నాడు. మళ్ళీ ఇంకో దిక్కుకి వెళ్ళిపోయి మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. రంభ వచ్చింది, నాట్యం చేసింది.
నా తపస్సు పాడు చేయడానికే వచ్చావు నువ్వు, దుర్మార్గురాలా, నేనంటే ఏమనుకుంటున్నావు అని చెప్పి ఆ రంభవంక చూసి కమండలంలో నీళ్లు తీసుకుని కోపంతో శైలీస్తాస్యపి దుర్భగే అని 1000 ఏళ్ళు నువ్వు శిలవైపోదువుగాక అని శపించాడు. మళ్ళీ కోపం వచ్చింది, మళ్ళీ పోయింది తపస్సు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. మళ్ళీ తపస్సు మొదలెడితే బ్రహ్మగారు వచ్చారు. నువ్వు రాజర్షివి, నువ్వు మహర్షివి అయ్యావంతే అన్నాడు. దేవర్షిని కాలేదా, మహర్షిని కాలేదా అన్నాడు. ఋషివి అయ్యావంతే. మహర్షి శబ్దమతులం, అది చాలా గొప్పదయ్యా, ఇంకా నువ్వు ఇంద్రియాలు గెలవలేదు, నువ్వు అవలేదు మహర్షివి అన్నాడు. మళ్ళీ తపస్సు చేశాడు. 10,000 సంవత్సరములకు ఒక్కసారి ఒక పిడచ తిందామని బయటికి వచ్చాడు. ఒక్క పిడచ అన్నం తినబోతున్నాడు. ఇంద్రుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ కబలంతనకి పెట్టమని అడిగాడు. గుర్తించాడు. వచ్చినవాడు ఇంద్రుడు వచ్చాడు. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత నేను ఒక్క ముద్ద తినబోతే ఆ ముద్ద కూడా పుచ్చుకోవడానికి ఇంద్రుడు వచ్చేసాడని. ఏ బాధ లేకుండా అంతటా బ్రహ్మమును చూస్తూ ఇంద్రుడికి ఆ కబలాన్ని పెట్టేశాడు. ఇలా పెట్టేగానే ఒక్కసారి చతుర్ముఖ బ్రహ్మగారు ఋషులందరితో కలిసి దర్శనమిచ్చాడు. బ్రహ్మర్షి అని పిలిచాడు. పిలిస్తే పొంగిపోయాడు. మీ అందరూ పిలవడం కాదు, నన్ను బ్రహ్మర్షి అని వశిష్ఠుడు పిలిస్తే ఒప్పుకుంటానన్నాడు. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఏమంటే మీరు బ్రహ్మర్షి అని పిలవాలన్నాడు. అంటే వశిష్ఠుడు అన్నాడు, నాకేమిటి బాధ, ఆయన అంత సాధన చేసి అంత తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు, పరమ సంతోషంగా బ్రహ్మర్షి అని పిలుస్తాను అని వశిష్ఠుడు వచ్చి బ్రహ్మర్షి స్వాగతం తేస్తూ అని స్వాగతం బ్రహ్మర్షి అని పిలిచాడు. పిలిస్తే సంతోషపడిపోయాడు. విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఇదే విశ్వామిత్రుడు అయోధ్యకాండలో అక్కడికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? దశరథ మహారాజు గారి దగ్గరికి వచ్చి ఆయన అడగకపోయినా కోరికలు తీరుస్తానంటే నిన్నటి రోజున మీకు చెప్పాను, ఒక్క శాపం ఇవ్వలేదు, బ్రహ్మర్షి అయిపోయాడు. ఇప్పుడు అయిపోతే వశిష్ఠ మహర్షి ఆయన గురించి ఏమని చెప్పాడో తెలుసా అండి, మీరు ఎర్రసిరాతో అండర్లైన్ చేసి చూడాలి. అది రామాయణం అంటే, అది ఓర్పు అంటే. వశిష్ఠుడు అన్నాడు, ఈయన ఎవరో తెలుసా విశ్వామిత్రుడంటే, ఏష విగ్రహవాన్ ధర్మ, దశరథ ఈయన పోతపోసినటువంటి ధర్మము. ఇవాళ ఇంత ధర్మమూర్తిగా ఎందుకు కాగలిగాడో తెలుసా? ఎన్ని మాటలు కోపం వచ్చిందో, ఎన్ని మాటలు కామం వచ్చిందో, మారి మారి వస్తూనే ఉన్నాయి. కామం క్రోధం, కామం క్రోధం, కామం క్రోధం. అందున క్రోధం ఎక్కువ. క్రోధం వచ్చినప్పుడల్లా ఓర్పు పోయింది, ఓర్పు పోయినప్పుడల్లా శాపాలు ఇచ్చాడు, శాపాలు ఇచ్చినప్పుడల్లా తపస్సు పోయింది, పోయినప్పుడల్లా మళ్ళీ తపస్సు చేశాడు. కానీ లంక ఎవరితో పడింది? ఈశ్వరుడితో పడింది. పడ్డంలో ఈ క్రోధం అంతా ఏమైంది? సాధన అయిపోయింది. ఈ సాధన అంతా ఏమైపోయింది? బ్రహ్మర్షిత్వానికి తీసుకెళ్ళిపోయింది. కాబట్టి నీకు కోపం ఉన్నా కూడా ఎవరి మీద చూపించడం నేర్చుకుంటావో తెలుసా? ఈశ్వరుడి మీద చూపించడం నేర్చుకో, ఆయనకే చెప్పుకో. అందుకే మీరు చూడండి, మహాభక్తులైనటువంటి వాళ్ళ జీవితాల్లో చిత్రమైన సంఘటనలు ఉంటాయి. రామదాస్ గారు అంటాడు, ఏదో రామునకు చేయిస్తీ బంగారు పతకము రామచంద్ర, లక్ష్మణునకు చేయిస్తీ బంగారు మొలతాడు రామచంద్ర అని చెప్పి, ఏమి ఇవన్నీ మీ తండ్రి దశరథ మహారాజు చేయించనా రామచంద్ర, లేక నీ మామ ఆ జనక మహారాజు చేయించనా రామచంద్ర, ఎవడబ్బా సొమ్మా నీ కులుకుచ్చు తిరిగేవు రామచంద్ర అంటాడు. ఎవరి మీద చూపించాడు కోపం వచ్చినా? రాముడి మీదే. అని వెంటనే అంటాడు, అబ్బాయి దెబ్బల కోర్వక నిన్ను తిట్టితి కానీ రామచంద్ర, ఈ రామదాసుని ఏలు రామచంద్ర అంటాడు. ఆ చరణం లేకపోతే ఆ కీర్తనకి పరిపూర్తి లేదు. ఎందుచేతంటే భక్తి ఎందుండేటటువంటి ఉద్ధాన పతనములు చూపించారు అందులో. అలసిన సొలసిన, కలసిన కలహించిన, వేడుకున్నా స్తోత్రం చేసిన, నిందించిన, భక్తుడైనటువంటి వాడి యొక్క లక్షణం ఎవరితో ఉంటుందంటే ఈశ్వరుడితోటే ఉంటుంది. నా అవమానం నీ అవమానం, నా సత్కారం నీ సత్కారం, నా తృప్తి నీ తృప్తి, ఈశ్వర నేనేం దోషం చేశాను అని ఏదైనా ఎవరికి చెప్తాడంటే భగవంతుడికే చెప్తాడు. సీతమ్మ తల్లి సుందరకాండలో ఒక మాట అంటుంది, అన్ని కష్టాలు పడి ఆఖరణ ఉరి పోసుకుందాం అనుకుంటూ ఆవిడ అంటుంది,
నేను భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేష్వివ మనుషాణం అంది. ఇంత మాట అనొచ్చా? కృతజ్ఞుడైన వాడికి చేసిన ఉపకారాన్ని కృతజ్ఞుడు ఎలా మరిచిపోతాడో, నేను రాముడు వస్తాడు నన్ను రక్షిస్తాడని నమ్మి చేసిన పాతివ్రత్యం అలా విఫలమైపోయింది. రాముడు రాలేదు, నన్ను రక్షించలేదు, నేను ఉరిపోసుకుంటానండి. మరి అధిక్షేపించింది కదా రాముణ్ణి. అంటే అది అధిక్షేపణ కాదు. ఆ మనస్సుకి ఏం తెలుసు అంటే ఏదైనా భగవంతుడికి చెప్పుకోవడం ఒక్కటే తెలుసు, ఇంకొకటి తెలియదు. ఇలా కష్టం కాని సుఖం కాని భగవంతుడికే చెప్పుకోవడం అలవాటైపోయి ఆఖరికి కోపం వస్తే కూడా, చూసావా నాకు మళ్ళీ దిక్కుమాలిన కోపం వచ్చేసింది, నేను మళ్ళీ వశుణ్ణి అయిపోయాను, నువ్వు నాకు ఈ కోపం తగ్గించవు, ఈ దిక్కుమాలిన కోపం తగ్గకపోవడం వల్ల మళ్ళీ నేను ఎవరితోనో దెబ్బలాడాను అంటే, నేను ఇన్ని మాటలు కోపంతో ఓడిపోతుంటే నీకు సంతోషమా? నువ్వు నీ నవ్వును నన్ను కూడా నీలా శాంతమూర్తిగా ఉండనివ్వచ్చు కదా. నీ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చక్కగా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం అని తెల్లారులేస్తే నీ గురించి ఉపన్యాసాలు చెప్పుకుంటాను, ఇంత గొప్పవాడు అంత గొప్పవాడని చెప్పుకుంటాను. నాకు మాత్రం కోపం, ఎప్పుడూ కోపం, ఎవరితోనో దెబ్బలాడడం. నా కర్మ, నిన్ను నమ్ముకున్నందుకు ఏమిచ్చావు నాకు ఈ గుణం, నాకేం కోపం తగ్గించావా? ఇంక ఈ మాత్రం చేయని వాడివి నీ గురించి రామాయణం చెప్పుకోవడం ఏంటి అని. పోన్లే, అది చెప్పుకోవడం వల్ల కనీసం కోపం అన్నదోటి శత్రువు అని తెలుసుకున్నాను, అలా అన్నాను ఏమనుకో, కానీ కొంచెం ఈ కోపం తగ్గేట్టు చూడు అని మళ్ళీ మీరు రాముడితోటే మొరపెట్టుకున్నారు అనుకోండి, మీరు కోపము శత్రువు అని తెలుసుకున్నారు. కోపము శత్రువని తెలుసుకుని ఈశ్వరుడితో పెట్టుకున్నటువంటి సంబంధము సాధనగా మారి మీ క్రోధమును జయించి మీరు విశ్వామిత్రుల్లా బ్రహ్మర్షి అవుతారని ఎందుకు అనుకోకూడదు? అనుకోవచ్చు. రామాయణం నిరూపించింది. కనుక క్రోధమును ఎలా జయించాలన్న మార్గం కూడా, ఎంత ఓర్పుతో ఉండాలన్న విషయాన్ని కూడా మనకి రామాయణంలో ప్రతిపాదన చేసి చూపించారు. కాబట్టి రామాయణంలో పాత్రలు, రామాయణంలో ఉండేటటువంటి సంఘటనలు, రామాయణంలో ఉండేటటువంటి సందర్భాలు, ఇవాళ నేను మీకు కొన్నింటిని మాత్రమే వివరణ చేసి ఉన్నాను. అసలు మీరు ఎప్పుడైనా రామాయణాన్ని ఆ కోణంలో ఒకసారి పరిశీలన చేసే ప్రయత్నం చెయ్యండి. ఈ సందర్భంలో ఇంత ఓర్పుతో ఇలా ఉండడం కుదిరేటటువంటి విషయమా అని మనం ఒకసారి బేరీజు వేసుకుని, నేను ఫలానా సందర్భంలో ఫలానా అప్పుడు కోప్పడ్డాను, రాముడు ఈ సందర్భంలో నేనే రాముడి పరిస్థితిలో ఉంటే నేను ఎలా ప్రవర్తిస్తాను అని మీరు ఆలోచించుకుంటే నేనైతేనా అనేస్తాం మనం. కానీ మీరు, నేను ఒక మాట చెప్తాను, మీరు ఏమనుకోకండి, నేను ఎవరిని చిన్నబుచ్చాలని ఈ మాట చెప్పట్లేదు. తన ఆఫీసులో ఫైల్ మీద సంతకం పెడితే కట్టల డబ్బుల లంచాలు వచ్చేటటువంటి సీట్లో ఉన్నటువంటి అధికారి లంచం పుచ్చుకోని వాడైతే ఆ వ్యక్తి అవినీతిపరుడు కాడు అని చెప్పాలి. అంతేకాని ఇంటికెళ్ళి అడిగినా కూడా ఎవడు 5 పైసలు ఇవ్వని సీట్లో ఉన్నవాడు అవినీతిపరుడను కాను అని చెప్పుకుంటే ఎలా? ఎందుకంటే అసలు ఆయనకి అవకాశం ఏది? అవకాశం వచ్చినప్పుడు పుచ్చుకోని వాడెవడో వాడు అవినీతిపరుడు. పరీక్షకి నిలబడ్డాడు కాబట్టి. నేను రాయలేను కానండి, నేను రాస్తే ఎంఏ సాంస్క్రిట్, ఎంఏ తెలుగు, నాకు పిహెచ్డి ఉండునండి అన్నాడు అనుకోండి ఒక ఆయన. ఆయన ఆ మాట అన్నంత మాత్రం చేత మీరు ఆయన పేరు పక్కన డబుల్ ఎంఏ అని పెట్టగలరా? పిహెచ్డి పెట్టడం కుదరదు. ఆయన వెళ్ళా పరీక్ష కూర్చోవాలి, యూనివర్సిటీ వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వాలి. నువ్వు కూర్చో, పరీక్షకి తట్టుకుని నువ్వు నిలబడు. అటువంటి సీట్లో కూర్చుని నువ్వు పైసా ముట్టుకోకుండా ఉండు. నిన్నంటాం అప్పుడు అవినీతిపరుడు కాని అధికారి, మహానీతిపరుడండి ఆయన. రాముడిలాంటి కష్టాలు వచ్చి నువ్వు ఓర్పు వహించు, అప్పుడు నీకు ఓర్పు ఉందంటాం. అంతేకాని అసలు నేను పలకరించేవాళ్ళు లేకుండా ఉట్టినే ఇంట్లో కూర్చుని నాకెంత ఓర్పో నా ఓర్పు గుర్తించలేదు అనకూడదు. సందర్భము వచ్చినప్పుడు మీరు క్రోధమునకు వశులు కాకుండా మీరు ఉండగలిగి మాట్లాడగలిగితే, మీ చిత్తము నైర్మల్యముతో కూడి ఉంటే, ఆనాడు మిమ్మల్ని మీరు నేను ఓర్పుకు దగ్గరగా ఉన్నాను అని అనుకోవచ్చు. కాబట్టి మీరు చూడండి, నేను ఒక్క ఉదాహరణ చెప్పి వదిలిపెట్టేస్తాను, మీకు పసిగట్టేస్తారు. రామాయణంలో సీతమ్మ తల్లిని తెచ్చుకోవడానికి, నిజంగా సీతమ్మ తల్లిని తిరిగి తెచ్చుకోవడం ఒక్కటే రాముడి ప్రయోజనం అనుకోండి. అసలు సుగ్రీవుడి జోలికి వెళ్ళడం అనవసరం. వాలి దగ్గరికి వెళ్ళో షేక్ హ్యాండ్ ఇచ్చి, ఓ వాలి, మా ఆవిడ్ని ఎత్తుకుపోయాడయ్యా రావణాసురుడు, కొంచెం తెచ్చిపెడదు అంటే
వాలంటే రావణాసురుడికి హడల్, తోక్కి చుట్టి 4 సముద్రాల్లో ముంచేశాడు. అందుకని ఇక్కడ కొండెక్కి ఒక ఏకేశాడు అనుకోండి, ఒరే దశగ్రీవా సీతను పంపే, వాడు వెంటనే పుష్ప విమానం ఎక్కించి పంపించేస్తాడు. ఇదిగో తీసుకెళ్ళిపో అంటే చాలా థ్యాంక్స్ అండి పంచల్సా పెట్టేసి ఆయనకి సీతమ్మని తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇదే అడిగాడు వాలి, ఎందుకయా సీతమ్మ కోసం సుగ్రీవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు, సుగ్రీవుడిని ఎందుకు పట్టుకున్నావు, నా దగ్గరికి వస్తే నేను తెప్పించనా సీతమ్మని అన్నాడు. అంటే రాముడు ఏమన్నాడో తెలుసా అండి, నీ బతుకే బాగులేదు, తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి తమ్ముడి భార్య రుమని నీ భార్యగా స్వీకరించి అధర్మమునందు నువ్వు ఉన్నావు, అధర్మమునందున్న వాడిని నిగ్రహించడమే తప్ప వాడి వలన ఉపకారాలు పొందడం నా లక్ష్యం కాదు. అందుకని ధర్మాత్ముడైన సుగ్రీవుడితో నేను చెలిమి చేశాను. ఓర్మి అంటే ఎలా ఉంటుందో మీరు రాముణ్ణి చూడాలండి. కిష్కింధకాండలో ఎన్ని పరీక్షలు పెట్టాడండి. ఎంతటి రామచంద్రమూర్తి నిజంగా మహానుభావుడు. ఒక టంకారం చేసి పడగొట్టగలడే కొన్ని వేల మందిని. అటువంటి రాముడిని తీసుకొచ్చి నువ్వు నేను ఇవాళ నుంచి స్నేహితులమని ఒక కొమ్మ కొట్టి పడేసి దాని చెప్పి ఆయనతో సమానంగా కూర్చుని అగ్నిహోత్రం వెలిగించి ప్రదక్షిణం చేసి స్నేహం చేసుకుని ఆ తర్వాత అనుమానం, నీకెందుకయ్యా అగ్నిసాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను నీ అన్న వాలిని చంపేస్తానన్నాడు. అంటే మా అన్నయ్య వాలిని చంపేస్తా అన్నావు, నాకు ఎంతో సంతోషంగా ఉంది, కానీ ఓసారి అలా వెళ్ళొద్దాను రా అని తీసుకెళ్ళాడు రాముడిని. ఎందుకు తీసుకెళ్ళాడు? మనసులో అనుమానం సుగ్రీవుడికి. ఆ అనుమానంలో ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాడు. తీసుకెళ్ళి దుందుబి శరీరాన్ని చూపించాడు. వీడేదో వచ్చాడు, మా అన్నయ్య మీద కేకలేశాడు, మా అన్నయ్య కోపం వచ్చింది, వీడిని చంపవతల పారేసి గిరగిరా తిప్పి విసిరేశాడు. విసిరేస్తే ఆ శరీరం ఇదిగో ఇన్ని యోజనాల దూరం వచ్చి పడింది. వాలంటే అంత బలవంతుడు. ఆలోచించావా, ప్రతిజ్ఞ చేశావు అన్నాడు. అంటే రాముడు అన్నాడు, నీ భయం నాకు అర్థమైంది, అంత బలవంతుణ్ణి నేను చంపగలనా అని కదా నువ్వు భయపడుతున్నావు, నేనేం చేస్తే నీకు నమ్మకం కలుగుతుంది? ఈ మాట అడగాలండి రాముడు. అది ఓర్పు అంటే. తన స్నేహితుడి కోసమని ఎంత కష్టాన్ని కోర్చాడు. తన స్నేహితుడిని పిలవడం కాదండి, స్నేహం నిలబెట్టుకోవడానికి ఎంత ఓర్పు ఉండాలో చూడండి. అంటే సుగ్రీవుడు అన్నాడు, దీన్ని నువ్వు కూడా చిమ్ము, కాలుతో ఎంత దూరం విసురుతావో చూస్తాను. ఆయన పరీక్ష పెట్టేవాడు, ఈయన పరీక్షలకు నిలబడేవాడు, ఈయన కర్మ. అంటే కుడికాలి బొటన వేలుతో దాన్ని చిమ్మాడు. వాలి విసిరిన దానికన్నా చాలా దూరం విసిరాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కొలత చూసుకుని అన్నాడు, చాలా బాగా విసిరావు, కానీ మా అన్నయ్య విసిరినప్పుడు అప్పుడే చచ్చిపోయిన ఫ్రెష్ శవం, రక్తమాంసాలతో ఉంది, బరువు ఎక్కువ కదా, ఇప్పుడు చాలా కాలం అయిపోయింది, కొంత వెయిట్ పోయింది, అప్పుడు విసిరావు, కాబట్టి అంత బాగా ఉందా బలం అంటే నేను ఖచ్చితంగా చెప్పలేదు, నువ్వు బలవంతుడు అయ్యో మళ్ళీ ఏమైనా అనుకుంటాడని భయం అని. ఇలా చూసావా, ఇదిగో 7 చెట్లు, ఇవి సాలవృక్షాలు. మా అన్నయ్య ఏం చేస్తాడో తెలుసా, సంధ్యావందనం చేసి ఇక్కడికి వస్తాడు, వచ్చి ఈ 7 సాలవృక్షాలని పట్టుకుని ఊపుతాడు. ఊపితే పచ్చటి ఆకు ఒక్కటి కూడా లేకుండా ఊడిపోతాయి, కిందకి ఊడిపోయి మూడైపోయినటువంటి సాలవృక్షాలు నిలబడతాయి. అది మా అన్నయ్య భుజబలం, చూసావా అన్నాడు. అంతేకాదు రామ, 4 సముద్రాల్లో 4 సముద్రాల దగ్గర అర్ఘ్యమిస్తాడు. ఇలా నువ్వు చూసేటప్పటికి దక్షిణ సముద్రం దగ్గర నుంచి ఉత్తర సముద్రానికి వెళ్ళిపోతాడు, నువ్వు ఇలా అనేటప్పటికీ ఉత్తర సముద్రం దగ్గర నుంచి పశ్చిమ సముద్రానికి వెళ్ళిపోతాడు. అంత వేగం మా అన్నయ్యది. నువ్వు మరి మా అంత వేగం కలిగిన అన్నయ్యని అంతకన్నా వేగం కలిగిన బాణంతో కొట్టాలి, కొడతావా అంటే ఎంత అనుమానమో చూడండి. అంటే పాపం రాముడు అన్నాడు, అదే కదా నీ అనుమానం, చూడు అని ఒక బాణం తీసి వింటినారికి ఎక్కువ పెట్టి ఎప్పుడు వదిలాడో తెలియదు, అలా చూస్తున్నాడు సుగ్రీవుడు. కనురెప్ప వేసి తెరిచే లోపల రాముని చేత వినిర్ముక్తమైనటువంటి బాణము 7 సాలవృక్షములను ఛేదించి పాతాళలోకంలోకి వెళ్ళి పాతాళలోకాన్ని దర్శనం చేసి మళ్ళీ పైకి వచ్చి రాముని యొక్క అక్షయబాణ తూణీరంలోకి చేరిపోయింది, కన్ను మూసి తెరిచే లోపల. ఇప్పుడు కౌగిలించుకున్నాడు, రామా నీది గొప్ప పరాక్రమం మహాపురుష, నువ్వు వాలివధ చెయ్యగలవన్నాడు. ఇక్కడ ఓర్పు రాముడు పట్టలేదనుకోండి, ఏమిటా నీ అనుమానం, నువ్వును అవతల నీతో నాకేంటి ఇంకోటి చూసుకుంటానని వెళ్ళిపోయాడు అనుకోండి. అసలు సుగ్రీవుడికి రాజ్యం ఎలా వస్తుందండి రామాయణంలో? ఒక స్నేహం నిలబెట్టుకోవడంలో
ఎంత ఓర్పు చూపించాడో. ఆ సుగ్రీవుడు కృతజ్ఞుడై అన్ని దిక్కులకి వానరాల్ని పంపించడంలో ఆలస్యం చేస్తే ఎంత ఓర్పు చూపించాడో. ఒక స్నేహాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత ఓర్పు ఉండాలో. ఇవాళ స్నేహం చేసేసి రేపు పొద్దున దెబ్బలాడుకున్నామని చెప్పుకోవడానికి ఓర్పు ఎందుకండి? అక్కర్లేదు. 10 సంవత్సరాల క్రితం మీరు స్నేహితుడు అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా నా సుహృత్తు, నా స్నేహితుడు అని చెప్పుకోగలగాలంటే మీకు ఆ స్నేహాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి నడువడి మీ యందున్నది. కనుకనే ఇవాళ బహుశా ఈ విషయం కూడా వస్తుందనేలా ఉంది రామచంద్రమూర్తి. నువ్వు ఇది కూడా చెప్పవలసి ఉంటుంది, ఆఖరణ నీకు ఈ విషయాన్ని నేను ప్రచోదనం చేస్తాననుకున్నాడో ఏమో. ఎప్పుడో 1984, 85 సంవత్సరాల్లో విశాఖపట్టణంలో ఇద్దరం ఎంతో ఆప్తమిత్రులుగా కలిసి పనిచేసినటువంటి నా మిత్రుడు దగ్గరగా మళ్ళీ 25 సంవత్సరముల తర్వాత ఇవాళ నన్ను చూడడానికి ఇక్కడికి వచ్చారు సభలోకి. చూసారా ఆశ్చర్యం? అది స్నేహం నిలబెట్టుకోవడం అంటే. ఇవాళ స్నేహము పరిపుష్టమై స్నేహం కోసమని ఇంత దూరం వచ్చిన ఒక రాముడు నాకు కనపడుతున్నాడు. కనుక స్నేహాన్ని నిలబెట్టుకోవడానికి ఓర్పు ఉండాలి, ప్రతి దానికి ఓర్పు ఉండాలి. ఓర్పు లేనివాడు లోకంలో ఏదీ సాధించలేడు. ఓర్పే ఆభరణము. ఇదే కుశనాభుడు అంటాడు. స్త్రీకి కాని పురుషుడికి కాని అలంకారం ఏదో తెలుసా? సహనమే అలంకారము. ఈ సహనము లేని నాడు ఎంత శక్తి జన్మతః వచ్చినా వాడు నాశనమైపోతాడు. నిన్నటి రోజు నేను చెప్పిన తాటకా వృత్తాంతమే. 1000 ఏనుగుల బలం. ఏం ఓర్పు ఉంది ఆవిడికి? ఆవిడ భర్త వీళ్ళ అగస్త్యుడి మీద పడ్డాడు, ఆవిడ వీళ్ళ అగస్త్యుడి మీద పడింది, మారీచుడు వీళ్ళ అగస్త్యుడి మీద పడ్డాడు, కనబడ్డ వాళ్ళందరి మీద కోపం పెట్టుకుంది, అగస్త్యుడు తిరిగిన భూమి మీద కూడా కోపం పెట్టుకుంది. 1000 ఏనుగుల బలం ఎవరిని రక్షించడానికి పనికొచ్చింది? జీవితంలో ఒక్క ప్రయోజనాన్ని ఆవిడ సాధించిందా తాటక? ఒక్క ప్రయోజనం లేదా బలం చేత. ఆఖరికి రామబాణముల చేత తెగటారి నేల మీద పడిపోయింది. దిక్కుమాలిన రాక్షసి చచ్చిపోయిందని పుష్పవృష్టి కురిపించారు. పనికొచ్చిందా ఆ బలం? పనికి రాలేదు. కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్వోన్నతిం పొందరే, వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైదం కలదే, శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాముల ఈరే కోర్కెలు వరలంతల పరే ఇక్కాలమున్ భార్గవ. కాబట్టి సహనము, ఓర్పు అన్నది ఎంత ఆభరణమో, ఎంత ప్రయత్నపూర్వకంగా మనిషి ఓర్పుని నేర్చుకోవాలో రామాయణం ఆవిష్కరిస్తుంది. ఇంత గొప్ప విషయాన్ని చాలు. ఇంతకన్నా రామాయణంలో ఓర్పు గురించి చెప్పుకుంటూ పెడితే నేను మీకు చెప్పాను కదా, రామాయణాన్ని ధర్మశాస్త్రము అని ప్రసంగం చేస్తే అది ధర్మశాస్త్రం అయిపోతుంది. రామాయణం స్ఫటికలింగం, దాని ముందు ఎర్ర పువ్వు పెడితే ఎర్రటి శివలింగం అవుతుంది. నల్లటి కమలం పెట్టారనుకోండి నల్లలింగం అయిపోతుంది. దాని ముందు ఒక పసుపు పచ్చటి పువ్వు పెడితే పసుపులింగం అయిపోతుంది. రామాయణము ధర్మశాస్త్రము అంతే, అలా వెళ్ళిపోతుంది ప్రసంగం. రామాయణము జ్యోతిష శాస్త్రము, అలా వెళ్ళిపోతుంది ప్రసంగం. రామాయణము పరిపాలనా శాస్త్రము, అలా వెళ్ళిపోతుంది ప్రసంగం. రామాయణము రాజనీతి శాస్త్రము, అలా వెళ్ళిపోతుంది ప్రసంగం. రామాయణము నందు ఈ గుణములు ఉన్నవి, ఆ గుణములను గురించి వెళ్ళిపోతుంది రామాయణం. రామాయణాన్ని నువ్వు ఎలా చూస్తే నీకు అలా కనపడుతుంది, కానీ ఉద్ధరించి తీరుతుంది. అందుకే మనుష్యుడుగా బ్రతకాలన్న వాడికి రామాయణం చదవడం తప్ప వేరొక మార్గం లేదు. మనుష్య జన్మకి సార్థకత రామాయణ పఠనము చేతనే. కాబట్టి రేపటి రోజున మనం శ్రీరామాయణంలో అంతర్గతంగా మరికొన్ని వజ్రాలను ఏరుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. దానికి రామచంద్ర ప్రభువు మనను కరుణించుగాక. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.